కాపురంలో ఏసీ లేకపోతే ఇంక రోడ్లు కూడా ఏసీ చేయాలి వీళ్ళ కోసం. అన్ని సుఖాలు ఎప్పుడు పిల్లలకు అలవాటు చేయకూడదండి. దగ్గరలో బడి ఉందంటే నడిచే వెళ్ళాలి. 4 కిలోమీటర్లు వెళ్ళడం, 4 కిలోమీటర్లు వాళ్ళడం రావడం, ఆ రకంగా 5 ఏళ్ళు చదువుకోబట్టి గరికపాటి నరసింహారావు అనేవాడు ఇక్కడ తోడు ఎవరూ లేకుండా మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాడు. అనుమానం వెళ్ళ 4 కిలోమీటర్లు వెళ్ళడం. 6వ తరగతిలో 10 ఏళ్ళు కూడా వయస్సు లేదప్పుడు. పైగా నా కర్మ కొద్దీ మా నాన్నగారు 4 ఏళ్ళు పెంచేశారు. మహానుభావుడు. ఎక్కడున్నా చల్లగా ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగం చేయలేదు కూడా సరిపోయింది. లేకపోతే మొత్తం 4.5 ఏళ్ళు జీతం నష్టమే. 4.5 ఏళ్ళు వేసేసారు పేరు. ఏదో అలా వేసేసేవారు అప్పుడు. అంతే, ఏదో డేటు అంతే, వాళ్ళు గుర్తొచ్చిన తేదీ. దానివల్ల ఏమైంది, నేను 8కో 9కో వెళ్ళా. అప్పుడు నేను నడవలేను అసలు. నడవక తప్పదు, బడి దూరం నడిచే వెళ్ళాం. 7వ తరగతి 8వ తరగతి వచ్చి కొంచెం నడిచే అవకాశం వచ్చింది, వెళ్ళాం. కాలేజీకి కూడా నడిచేవాడు. సైకిల్ మహా అయితే సైకిల్, అంతకుమించి ఏం లేదు. వాడు బండి లేదు. 10వ తరగతి అబ్బాయికి బండి, 7వ తరగతి అబ్బాయికి బండి. అది మళ్ళీ 2 లక్షల రూపాయల బండి. వీడింత చేస్తే మైనర్. బడికి నడవలేడు, పాఠాలు వినలేడు. అక్కడ ఓపిక లేదండి ఎవరికి కూడా. కాసేపు కూర్చోలేరండి, ఓపికగా వినలేరండి. ఎంతసేపు చెప్తారేంటి, బోరింగ్ అని. అయిపోయాక ఇంపార్టెంట్ చెప్పండి, ఇంపార్టెంట్ చెప్పండి. పాఠం చెప్పేవాడు మేస్టార్ కాదు, ఇప్పుడు ఇంపార్టెంట్ చెప్పేవాడు మేస్టార్. ఇంపార్టెంట్ చెప్పేవాడు జాతకాలు చెప్పేవాళ్ళు అవుతారు, మేస్టర్లు అవుతారా? ఇంపార్టెంట్ చెప్పడం ఏంటండి? అసలు అంతా ఇంపార్టెంట్ కాబట్టే పుస్తకాల్లో పెట్టారు. అన్ఇంపార్టెంట్ ఎవడు పుస్తకంలో పెట్టాడు. సంపాదక మండలి కింద ఎవరున్నా సరే, ఏం పెట్టినా సరే, వాళ్ళు ఇంపార్టెంట్ అని భావించిందే పెడతారు కదా. ఇంక మళ్ళీ ఆ ఇంపార్టెంట్తో ఆగారా? వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వీడికి 2 చెప్పాలి, ఇంక పద్యాలు ఇంకేం ఉండకూడదు. అవి ఖచ్చితంగా పరీక్షల్లో రావాలి, లేదా మాస్టర్ని తిడతాడు. ఇప్పుడు మాస్టర్ దైవజ్ఞుడు కావాలి, ఇక్కడ దైవజ్ఞుడు కావాలి. పాఠం చెబితే సరిపోదు. ఇదే తేడాలు మనం తల్లిదండ్రులే చేసుకో. ఇలాంటి బడిలోనే చేర్పిస్తాం. మాకు ఇంపార్టెంట్ చెప్పడం కాదు, పరీక్షల్లో కాదు. మాకు పద్యాలు 10వ తరగతి చదివాడు అంటే 100 పద్యాలు అప్పగించగలిగితేనే వాడు ఆ చదువు పూర్తి చేసినట్టమ్మా. ఇంగ్లీషు, తెలుగు, హిందీ అన్నిట్లోనూ అంతే. 100 పద్యాలు అప్పగించాలి 10వ తరగతికే. పూర్వం అలాగే ఉండేవి. 10వ తరగతి పద్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. అప్పగించడం ఏంటి, పద్యాలు రాశారు, రచన చేసేవాళ్ళు. అందుకని ఈ బడికి నడవలేడు, పాఠాలు వినబోడు, చిన్న పద్యం అప్పచెప్పలేడు. ఇవాళ ఎవరినైనా మీరు రకరకాల పోటీలు పడి పద్యం చెప్పానండి, అందరూ చెప్పేది ఒకే పద్యం. ఉప్పు కప్పు రంబునొక్క పోలికనుండు చూడ చూడ, మళ్ళీ ఆగేస్తాడు, 2వ పదం రాదు. ఉప్పు కప్పురాన్ని మించిన పద్యం ఎవడికి రాదు. అది కూడా ఎందుకు వచ్చు, మిమిక్రీ వాడు ఎవడో క్యాసెట్లో పెట్టాడు దాన్ని, అందుకని వచ్చు. అది ఒకటే. ఆ పద్యం ఒకటి పూర్తిగా చెబితే తల్లి తండ్రికి ఎంత ఆనందం అంటే, ఉప్పు కప్పురం మా వాడు పూర్తిగా చెప్పేశాడు. అయ్యి బాబోయ్, ఎంఎస్సి ఒక పద్యం పూర్తిగా చెప్పేశాట. ఎందుకని, మిగిలిన వెధవలు సగమే చెబుతున్నారు కాబట్టి. చెట్లు లేని చోట ఆముదము చెట్టే మహావృక్షం కదా, నిరస్త పాదపేదేశే ఎరండోపి ద్రుమాయితే. చిన్న పద్యం అప్పచెప్పలేడు. మాకు చదువుకున్నప్పుడు ఉపవాచకం ముందు కంఠస్థం చేసేసేవాళ్ళు. ఉపవాచకం కథామంజరి అని ఉండేది మాకు 6వ తరగతిలో. కథామంజరి 6 కథలు ఉండేవి, మొత్తం కంఠస్థమే. అందులో చదువుతుంటేనే విచిత్రంగా మృచ్ఛకటికము అని ఒక కథ, మృచ్ఛకటిక నాటకం. దాంట్లో మొట్టమొదటి డైలాగ్ ఆ వచనం రూపంలో రాసిన ఆయన. సూత్రకుడు సంస్కృతంలో రాశాడు, తిరుపతి వెంకట కవులు పద్యాల్లో రాశారు. ఇది వచనం మా కోసం పెట్టారు. అందులో మొదటి మాట ఏమిటో తెలుసా? చలిగాలి వీచుచున్నది రదనక ఈ ఉత్తరయ్యము గొంపోయి ఆ బాలునిపై గప్పుము. ఇదండి రచనలో మొట్టమొదటి మాట నాటకంలో. చలిగాలి వీచుచున్నది రదనక ఈ ఉత్తరయ్యమును గొంపోయి ఆ బాలునిపై గప్పుము. ఈ మాట ముందు కంఠస్థం చేశాం. తర్వాత మాస్టర్ చెబుతుంటే మాకు ఎన్ని విషయాలు తెలిసాయంటే, రదనిక ఈ ఉత్తరీయము గొంపోయి అంటున్నాడు ఆయన. అంటే ఈయనెవడో జమీందారు అయ్యాడు. రదనికి భార్యనెవరు పేరు పెట్టి పిలవరావేళ. రదనిక భార్య కాదు. పైగా ఆ పేరు ఉన్నత కుటుంబాల్లో స్త్రీలకు ఉండదు. రదనిక, మదనిక ఇవన్నీ దాసీల పేర్లు. అంచేత రదనిక అంటే దాసి. దాసీని పిలిచి ఈ ఉత్తరీయం పట్టుకెళ్ళి, తన మీద ఉన్న ఉత్తరీయం పట్టుకెళ్ళి పిల్లాడి మీద కప్పమంటున్నాడు అంటే ఈయనెవడో జమీందారు. అంతేగా, దాసి ఉందిగా. ఇన్ని భావాలు ఒక్క మాటలో. ఆ రచన ఎంత గొప్పది. అంతేకాదు, ఈయన జమీందారు అయితే ఈ ఉత్తరయ్యమును గొంపోయి బాలునిపై గప్పము ఏమిటండి? జమీందారుల అబ్బాయికి రగ్గు ఉండదా, దుప్పటి ఉండదా? ఈయన ఉత్తరయ్యం ఎందుకు? ఖచ్చితంగా ఒక్క మాటలో మాకు ఎన్ని అర్థాలు మా మాస్టర్ చెప్పారంటే, ఒరే అబ్బాయి రదనిక అంటున్నాడంటే ఈయన జమీందారు, ఈ ఉత్తరయ్యం తీసుకెళ్ళి కప్పమంటున్నాడు అంటే జమీందారు అయి ఉండి కూడా పాడయ్యాడు రా, బతికి చెడ్డవాడు అని అర్థం అని చెప్పేవాడు. మొత్తం కథ అర్థమైపోయింది. చారుదత్తుడు కథ. దాన ధర్మాల వల్ల ఆయన దివాళా తీశాడు.
అయినా దాన ధర్మాల వల్ల ఆత్మాభిమానం లేకుండా ఉండలేదు. ఈ ఉత్తరీయం అని ఎందుకన్నాడు? ఆ బిడ్డ కప్పడానికి వేరే వస్త్రం లేదు, ఇదివరకు అన్నీ దానాలకు వెళ్ళిపోయాయి. అందుకని ఈయన ఒంటి మీద ఉన్న ఉత్తరీయం అది పట్టుకెళ్ళమన్నాడు. మళ్ళీ దానికి రతనకని ఎందుకు పిలిచాడు? జమీందారీ లక్షణం, పొదగా ఈయన వెళ్ళి కప్పడు. మరి ఇంత పేదవాడైపోయాక రతనకి ఎందుకుంది? అప్పట్లో సేవకులు కూడా ఎలా ఉండేవారు అంటే, డబ్బు ఇవ్వని ఇవ్వకపోని జమీందారవని పేదవాడవని నమ్ముకున్న కుటుంబానికి అలాగే సేవ చేసేవారు. వాళ్ళు అలాగే ఉండేవారు. మా అయ్యగారు ఒకప్పటి నుంచి మమ్మల్ని 20 ఏళ్ల బట్టి పోషిస్తున్నాడు, ఏదో కాలం కర్మం కలిసిరాక ఆయన కొంచెం పేదవాడు అయ్యాడు, ఆయన వదిలిపెడతామేంటి, ఆయన దేవుడు ఆయన అని సేవ చేసేవారు. ఆ సేవకులను వీళ్ళు మళ్ళీ డబ్బు వచ్చాక అలాగే చూసుకునేవాళ్ళు. ఎంత మంచి సమాజాన్ని కోల్పోయామండి మానవత్వం లేకపోవడం వల్ల, చదువుల్లో తేడాల వల్ల. అది కరుణశ్రీ గారి ఆవేదన. ఆలోచింతురుగాక మీర. బడికి నడవలేడు, పాఠాలు వినలేడు, చిన్న పద్యం అప్పచెప్పలేడు, రజరాజు బిడ్డరా నేటి విద్యార్థి. బ్రహ్మాండమైన పదం ఇది. ఎందుకంటే రజరాజు ధనాధిపక అని కుబేరుడికి పేరుంది. రాజరాజు పేరు లోకంలో ఎవరికుందో మీకు తెలుసు, దుర్యోధనుడికి ఉంది. వీడు దుర్యోధనుడు కొడుకులాగానే ఉంటున్నాడు, లేదా కుబేరుడు కొడుకులాగానే ఉంటున్నాడు, కానీ భగవంతుడు సంతానంలాగా వశిష్ఠ మహర్షి సంతానంలాగా ఉండడం లేదు. రాజరాజు బిడ్డ అంటే ఏమిటి? మహారాజ వైభవాలన్నీ మనం పిల్లలకు అలవాటు చేస్తూ ఉన్నాం. వాళ్ళ పనులు కూడా మనమే చేస్తూ ఉన్నాం. వాళ్ళని ఏసీ క్లాస్ రూములు పెట్టించాం, ఏసీ హాస్టల్స్ పెట్టించాం, ఏసీ బస్సుల్లో పంపించాం. పుస్తకాలు ఒకటే ఏసీ చేయడం వీలుగాల. ఇంత చిన్నప్పటి నుంచే నేనంత ధనవంతుల బిడ్డని అనే విషయం తెలిసిన తర్వాత వాడికి చదువు రాదండి ఖచ్చితంగా. ఆ విషయం తెలవడానికి వీల్లేదు. ఇంట్లో ఎప్పుడు పిల్లల దగ్గర మన ఆస్తులు చెప్పకూడదండి, గమనింతురుగాక మన అప్పులు కూడా చెప్పకూడదండి. అప్పులు చెప్పామంటే నీరసపడిపోతారు, బలహీనం అయిపోతారు. ఆస్తులు చెప్పామంటే గర్వపడతారు. రెండూ చెప్పకూడదు. ఒకవేళ వాళ్ళే ఏదైనా కనిపెట్టి, ఏమిటమ్మా నాన్నగారు నువ్వు మాట్లాడుకుంటున్నారు, ఏమైనా అప్పులు అయ్యాయంటే నీకెందుకు రావని, నీ చదువు చదువుకో అని చెప్పాలంతే. ఏం చేస్తావమ్మా, కర్మమ్మ, మీ నాన్న దిక్కుమాలిన వ్యాపారం కూడా చేసాడు అని ఇప్పుడు మొదలెట్టకూడదమ్మా సోది. తండ్రి విలువ పడిపోయింది. అక్కడ తండ్రి విలువ పడిపోయింది, అలా పడగొట్టకూడదు. ఏదో ఉంది రావని, నీకెందుకు, నువ్వు చదువుకో, మేము చూసుకుంటున్నాం కదా, నీ ఫీజు కట్టాలంతేనా, కడతానులే, దానికి ఇవన్నీ ఎందుకు, కప్పేయాలి అక్కడ. అప్పుడు కుటుంబ గౌరవం, తండ్రి గౌరవం, తల్లి గౌరవం అన్నీ నిలబడి. అంతేకాదు, ఈ కుర్రాడికి గంభీరంగా ఉండని తెలిసింది. రేపొద్దున పెళ్ళి అయితే కాపురం బ్రహ్మాండంగా ఉంటుంది, గంభీరంగా ఉండాలి. ఇంట్లో ఊరికే వడవడ వాక్కూడదు. అస్తమాను భార్యాభర్త కూర్చొని మాట్లాడుకోకూడదు. రోజుకు ఒక అరగంట మాట్లాడాలి, వెంటనే సిట్టింగ్ లేపేయాలి. అక్కడి నుంచి అనవసర విషయాలన్నీ వస్తాయి. మళ్ళీ సాయంత్రం వేసుకో ఇంకో సిట్టింగ్, అంతే. అరగంట అలారం పెట్టుకుని ఫేక్ కాల్ వచ్చిందని లేచిపోవడం అక్కడి నుంచి, అంతే. లేకపోతే ఇంక అనవసరం సోదంతా వస్తుంది. అక్కడ వెళ్ళిపోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, కానీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే కష్ట సుఖాలు ఉంటాయి కదా, చెప్పుకోవాలిగా. పైగా పిల్లల గురించి కానీ ఆస్తుల అప్పుల గురించి కానీ మాట్లాడుకుంటే తెల్లారగట్ట 4 గంటలకు లేచి ఇద్దరు మొహాలు గడిగేసి కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చొని మాట్లాడుకోవాలి. పిల్లలకు వినపడకూడదు. అప్పుడు మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి. హాయిగా నిద్రపోయారు, లేచారు, ఇద్దరే ఉన్నారు, ఏమైనా మాట్లాడుకోవచ్చు. సమస్యలు చాలా పరిష్కారం అవుతాయి. అందుకని విద్య ఎలా ఉండాలి అంటే, ఇలా ఉన్నట్టయితే రాజరాజు బిడ్డరా అనేటి విద్యార్థి. అంత జమీందారుల్లాగా పిల్లల్ని పెంచకూడదండి. పూర్వం సంస్కృత శ్లోకాల్లో కూడా చెప్పారు, సుఖార్థీవాకుతో విద్యా నాస్తి విద్యార్థిన సుఖం, విద్యార్థిన కుతో నాస్తి విద్యార్థిన సుఖం, సుఖార్థిన కుతో విద్య. నీకు సుఖం కావాలంటే విద్య మానేయి, విద్య కావాలంటే సుఖపడ్డం మానేయి. సుఖం కావాలి, విద్య కావాలంటే రెండూ కుదరవండి ఇక్కడ. అది కరుణశ్రీ గారి ఆవేదన. విద్యార్థి ఏ రకంగా ప్రకాశిస్తాడు ఇవాళ మనం గమనించాలి. మదము చేత వెల్గు మత్తే భరాజమ్ము, జవము చేత వెల్గు సైంధవంబు. మదము చేత వెల్గు మత్తే భరాజమ్ము, జవము చేత వెల్గు సైంధవంబు. వినయ గుణము చేత విద్యార్థి వెల్గురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఎప్పుడు కవిత్వం ఎక్కడ ఉంటుంది అంటే, ఒక ఉపమానం వాడాలి అర్థం కావడం కోసం. అసలు చెప్పదలుచుకున్న వాస్తవాన్ని ఆ ఉపమానంతో సమర్థించాలి. ఒక మంచి ఊహని వాస్తవంతోనైనా సమర్థించాలి, లేదు లోకంలో ఉన్న వాస్తవాన్ని ఒక మంచి ఊహతోనైనా సమర్థించాలి. ఊహ వాస్తవం రెండూ ఉంటాయి. ఆ ఊహే ఉపమానం. అది 32 రకాల అలంకార శాస్త్రం. ఆ ఉపమానాలు ఆయన వాడిని ఏమిటంటే, ముందు విద్యార్థి గురించి చెప్పరా, ఏదో కొత్త విషయం చెబుతున్నట్టుగా. మదము చేత వెల్గు మత్తే భరాజమ్ము, దీన్ని సమాచారం అందించడం అంటారు, పరిజ్ఞానం పెంచడం అంటారు. ఒక ఏనుగు ఎలా ప్రకాశిస్తుంది తెలుసా? మదించిన ఏనుగైతేనే ప్రకాశిస్తుంది. మదించిన ఏనుగుకి గుర్తేమిటో తెలుసా? మనకి మళ్ళీ నీట్గా ఉండదు. అది బ్యూటీ క్లినిక్లోకి వెళ్ళి, అది వెళ్ళిందంటే బ్యూటీ క్లినిక్ ఉండదు ఇంకా. మదించిన ఏనుగుకి లెక్క ఏమిటంటే, తొండం చివరి నుంచి
ఈ చెవుల నుంచి ఒంటి మీద 9 రకాల ప్రాంతాల నుంచి మదం కారుతూ ఉంటుంది, స్రవిస్తూ ఉంటుంది. ఆ చారలు కనపడుతూ ఉండాలి. అది మదించిన ఏనుగు. ఏనుగుల వ్యాపారస్తులకు బాగా తెలుస్తుంది. ఆ చారలు లేకపోతే తీసిపాలై దీని ఖరీదు 30 అంటాడు వాడు. ఆ మదించిన ఏనుగు ఎందుకు అంటే ఎంత బరువైనా మోస్తుంది, ఎంత యుద్ధమైనా చేస్తుంది అవసరమైతే. తొండంతో చుట్టిందంటే ఎగిరిపోవలసిందే భీముడు లాంటి వాడైనా. అంచేది ఏనుక్కి తేజస్సు ఎక్కడ ఉంటుంది అంటే దాని మదంలో ఉంటుంది. యవానివాకిట యభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు అని తిక్కన గారు ధర్మరాజును వర్ణిస్తాడు. రాయసీయోగంలో ధర్మరాజు సింహాసనం మీద కూర్చుని ఉంటే రాజులందరూ వచ్చారట. వాళ్ళు రకరకాల ఏనుగులు పట్టుకొచ్చి కానుకలుగా ఇచ్చారట. ఆ ఏనుగుల శరీరాల నుంచి నవరంధ్రాల నుంచి స్రవించేటువంటి మదజలం కారణంగా ధర్మరాజు ఇంటి ముందు వాకిలి తడిసిపోయింది. లేక అంత మదజలం కారిందనమాట. అంత మదజలం కారింది అంటే అన్ని మదపుటి ఏనుగులు ఉన్నాయన్నమాట. అన్ని మదపుటి ఏనుగులు ఉన్నాయంటే అంతమంది రాజులు వచ్చారన్నమాట. ఇది కవిత్వం అంటే. ఇదంతా ఊరికే పేపర్ వార్త కింద చెప్పరు. యవానివా కిట యభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు అది మహాకవి తిక్కన. ఏనుగులు ఆయన వాక్యలంతా తడిసిపోయింది. ఎందుకని? ఆ ఏనుగులు మదజలం స్రవించడం వల్ల. మరి అప్పుడు వెంటనే మనకు అనుమానం వస్తుంది. అలా తడిసిపోతే ఈ రాజులందరూ వెళ్ళాలి కదండి, వాళ్ళ కాళ్ళన్నింటికి బురద అయిపోదా? రాజుగారి దర్శనానికి ఎలా పెడతాడు? పైగా రాజమందిరంలో ధర్మరాజు కూర్చొని ఉంటే వీళ్ళందరూ పెడితే అక్కడ బురద అయిపోతే ఎలాగంటే వెక్కన తిక్కన మహాకవి మామూలు వాడా. తుమ్మల సీతారామూర్తి గారు మహత్తరంగా ప్రేమించిన కవి, తెనుగు లెంక అని పేరు ఆయనకి. ఆ సమస్యను అక్కడ పరిష్కారం చేశాడు. మా ఏనుగుల మదజలంకారంగా నేల తడిసిన మాట నిజమేనయ్యా, మరో కారణంగా వెంటనే ఆరిపోయింది అన్నాడు. ఆ కారణం కూడా చెప్పాలి. కవిత్వం అంటే ఊహ. ఆ ఊహ సమర్థనీయంగా ఉండాలి. ఏమన్నాడు? రాజభూషణ రజోరాజినడుగు. ధర్మరాజు దర్శనం కోసం వెళ్ళే రాజులు వెడుతున్నారు, వచ్చే రాజులు వస్తున్నారు నాయన. అది వన్ వే కాదు, బోత్ వేస్, 2 ఉన్నాయి. వన్ వే కాదు అది. వెళ్ళేవాళ్ళు వెడుతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఒకటే దారిలో వెళ్ళేవాళ్ళు వెడుతూ వచ్చేవాళ్ళు వస్తుంటే ఎలా ఉంటుందని శరీరాలు రాసుకుంటాయి. రాజుల శరీరాలు అవి, జంతువుల శరీరాలు కాదు కదా, సన్యాసుల శరీరాలు కాదు కదా, మహారాజుల శరీరాలు. ఎక్కడో కడియం, ఎక్కడో ఒడియం, చాలా ఉంటాయి ఇక్కడ ఆభరణాలు. మొత్తం అన్నీ ఆభరణాలే. వీళ్ళలా వెళ్ళేవాళ్ళు వెడుతూ వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే ఆ బంగారపు ఆభరణాలు రాసుకుని బంగారపు రజను రాలి పడిందిట. ఆ రాలిన రజనుతో ఏనుగుల మరజలం వల్ల తడిసిన నేల ఇంకిపోయిందిట. ఔరా తిక్కన శతకోటి నమస్కారాలు. ఎవడు చెబుతాడండి తెలుగు కవి తిక్కన తప్ప ఇటువంటి కవిత్వాన్ని? పాఠాల్లో ఇలాంటివి ఉండాలి. కవిత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇక్కడ ఏనుగులు రావడం, ఇవ్వడం, రాజులందరూ రావడం వాస్తవం. కానీ ఏనుగుల మదజలంతో నేల తడిచిపోవడం, రాజుల ఆభరణాల రజనతో అది ఇంకిపోవడం ఊహ. అది వాస్తవం కాదు. కానీ ఊహ సమర్థనీయంగా ఉందా లేదు ఇది. అందుకని ఏనుక్కెప్పుడు ప్రకాశం అంటే మదము చేత వెల్గు మత్తేభరాజంబు జవము చేత వెల్గు సైంధవంబు. సైంధవం అంటే గుర్రం. ఎందుకని? సింధు దేశం నుంచి వచ్చిన గుర్రాలను ప్రత్యేకంగా మన వాళ్ళు వాడేవారు పూర్వం రాజులు. సింధు దేశంలో జన్మించింది కాబట్టి దాన్ని సైంధవం అన్నారు. వంటలో ఒక పదార్థం ఉంటుంది, సైంధవ లవణం అంటారు. మామూలు లవణం కాదు, గట్టిగా ఉంటుంది. అప్పుడప్పుడు వాడతారు, సైంధవ లవణం అంటారు. అది కూడా సింధు దేశం నుంచే వచ్చింది. పూర్వం భారత కథలో జయద్రథుడు సైంధవుడు కూడా సింధు దేశపు రాజకుమారుడు. ఆ సింధు నుంచి సైంధవం వచ్చింది. అక్కడ గుర్రాలు బాగా మన రాజులు వాడేవారు. సింధు అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది అది. అందుకే అక్కడ గుర్రాలు బాగా వాడేవారు. బాగా వేగంగా పరిగెడితే మంచి బలంగా ఉంటాయి. గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుంది అంటే 100 మైళ్ళు పరిగెట్టేస్తుందండి నిమిషాల మీదే. పరిగెట్టాక విచిత్రం ఏంటో దాని శక్తి. ఒక శక్తిని హార్స్ పవర్లో కొలుస్తారు. డాగ్ పవరు, డాంకీ పవరు ఉండదు కొలవడానికి. పెట్టుకోవచ్చుగా ఏ పవర్ అయితే. హార్స్ పవర్లో ఎందుకు కొలుస్తారు అంటే 100 మైళ్ళు వేగంగా పరిగెట్టిన గుర్రం కూడా 5 నిమిషాలు మీరు విశ్రాంతి ఇస్తే ఒక్కసారి ఇలా నిలబడి అని ఒళ్ళంతా దులుపుకుంటుంది. ఒక్కసారి ఆ ఒళ్ళంతా దులుపుకోగానే దాని ఒంటికి అంటుకున్న దుమ్ము రాలిపోగానే తక్షణం మళ్ళీ 100 మైళ్ళు పరిగెడుతుంది. తక్షణం కాస్త నీళ్లు తాగించి కొంచెం గడ్డి మేసేలా చేసి గుగ్గిళ్ళు అవి పెడితే 1000 మైళ్ళు పరిగెట్టేస్తుంది. మళ్ళీ అక్కడ ఒక 5 నిమిషాలు విశ్రాంతి ఇస్తే ఒక్కసారి ఇలా ఒళ్ళంతా దులుపుకుంటుంది. మళ్ళీ ఆ రజన రాలిపోగానే మళ్ళీ పరిగెట్టేస్తుంది. అందుకని శక్తిని హార్స్ పవర్లో కొలుస్తారు. గుర్రం శక్తి అది. లేదా డాంకీ పవరో డాగ్ పవరో అంటే ఎవరన్నా వద్దన్నారు ఏమిటి? ఆ పేరు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే విషయాలు తెలుస్తాయి. మన దగ్గర సింధు దేశపు గుర్రాలకి, కాంబోజ దేశపు గుర్రాలకి, అంటే ఇప్పుడు కంబోడియా నుంచి మన గుర్రాలు వచ్చేవి. కాంబోజ దేశం అంతవరకు వ్యాపించింది భారతదేశపు కీర్తి. విశ్వగురువు అంటే అర్థం అది. కాంబోజ దేశం అంటే కంబోడియా. ఆఫ్ఘనిస్తాన్ ఎవరిదో కాదండి, గాంధారి పుట్టిన దేశం అమ్మ. కాందహార్ అంటే గాంధారి పుట్టిన దేశం ఆఫ్ఘనిస్తాన్. అది మనదే. వీళ్ళ మందమానం కాపాడుకోవడమే చచ్చిపోతున్నాం అక్కడ చేతకాక. పూర్వం అన్నీ మనవే ఇవన్నీ.
అక్కడి నుంచి గుర్రాలు వచ్చేవి, అవి సైంధవము అన్నారు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడైనా, జవము తోడ వెలుగు సైంధవంబు. ఏనుక్కి అలంకారం మదమైతే, తేజస్సు మదమైతే, గుర్రానికి తేజస్సు దాని వేగం జవం. ఇప్పుడు ఎందుకు ఈ రెండు చెప్పడం ఎందుకయ్యా, గుర్రాలు ఎందుకు ఏనుగులు ఎందుకండి అంటే విద్యార్థి కోసం, అది ఆసక్తి. నేరుగా నీతి చెబితే ఎవడో వినడు, ఏవో రెండు మాటలు కొత్తగా కల్పిస్తే అది విని ఇది విని తాను నేర్చుకోవలసింది నేర్చుకుని అదనంగా సమాచారం కూడా తెలుసుకుంటాడు. సమాచారాన్ని పెంచడం. తెలివైన కవి ఎప్పుడు ఏదో నీరు అనగానే నీరు అని వాడాడు. ఓ చోట జలం అంటాడు, ఓ చోట సలీలం అంటాడు, ఓ చోట ఉదకం అంటాడు, ఓ చోట అంబు అంటాడు, ఇంకో చోట చెంబు అంటాడు. ఇవన్నీ అండం ఎందుకంటే నీటికి ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయని తెలియాలి. ఎంతసేపు ఇంగ్లీష్లో వాటర్ వాటర్ వాటర్, ఇంకో మాట లేదు ఇక్కడ. ఏం నేర్పుతాం భాష, తెలుగు నేర్పితే ఇన్ని వస్తాయి. పర్యాయ పదాలు ఉండాలి, నానార్థాలు ఉండాలి. అప్పుడు మనిషి పాండిత్యం పెరుగుతుంది. ఎలాగైనా మాట్లాడతాడు, ఏ మాటకి ఏ అర్థమైనా చెబుతాడు. అందుకోసం భాష. అందుకని గుర్రం అంటే వేగంతో తేజస్సు కలుగుతుందని చెప్పారు. ఏనుగు అనగానే మదం వల్ల ప్రకాశిస్తుందని చెప్పారు. మరి నేను దేని వల్ల ప్రకాశిస్తానండి అని వెంటనే విద్యార్థి అడుగుతాడు కదా, సహజంగా వస్తుంది. వినయ గుణము చేత విద్యార్థి వెలుగురా. ఎంత చదువుకుంటే అంత ఒదిగి ఉండాలి విద్యార్థి. బీటెక్ చదివాడు అంటే 10th క్లాస్ వాడికంటే వినయం ఉండాలి. అంత చదువుకున్నది ఎందుకు, వినయంగా ఉండడానికి. అంతేగాని మాటిమాటికి నేను బీటెక్ అని ఊరికే అనడానిక. గట్టిగా మళ్ళీ బీటెక్ రాయమంటే టీ ఎక్కడ రాస్తాడో ఈ ఎక్కడ రాస్తాడో తెలియదు కదా. ఆశ్చర్యమేం లేదండి. మేము ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల క్రితం చూశాను. నేను పనిచేసిన చోట ఒక ఆయన పనిచేశాడు. పేరు అనవసరం, విషయం చెప్పుకోవాలి. ఆయనకి ఏదో ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆ బోర్డులో నేను కూడా ఉన్నాను. ఎంఎస్ కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు పోస్ట్ అది. మీరు చదువుకున్నవన్నీ అక్కడ రాసివ్వండి మీరు అప్లికేషన్ రాశాడు. ఎంఎస్సీ అని రాసి బ్రాకెట్లో సిహెచ్సి అన్నాడు. మిగిలింది రాయలా. నేను మామూలుగా ఊరుకోను కదా, ఆ బోర్డులో నేను ఎందుకు ఉన్నానంటే తెలుగు వాళ్ళకు కూడా జరుగుతుంది అందులో. సరే వాళ్ళకుండా, అది మా శిష్యుడు పెట్టిన కాలేజీ, అందుకని మీరు ఉండాలి మాస్టర్. సరే ఉన్నందుకు నా కర్మ కాలేదు. నాకెందుకు అనుమానం వచ్చి అదేమిటి ఆ కే అంటే కెమిస్ట్రీ అది పూర్తిగా రాయండి అన్న. ఉడికిపోయాడండి, రాయలేదండి. పైగా తర్వాత సమాధానం ఏమిటంటే ఎప్పుడూ రాసే అవకాశం రాలేదా. ఎవరు నీ ఇల్లు బంగారంగాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివావా, కెమిస్ట్రీ స్పెల్లింగ్ పూర్తిగా రాయలేవా, ఎప్పుడూ రాసే అవకాశం రాలేదా. ఎప్పుడు కే సిహెచ్సి అని రాయడమే, అలాగే అలవాటు పడిపోయాడు. ఇంకా అది పూర్తిగా ఏమిటో ఎప్పుడు ఆలోచించలేదు అసలు. ఇంక పాఠం ఏం చెబుతాడు. ఆశ్చర్యపోయాం. 10 ఏళ్ల క్రితం జరిగింది ఇది. అప్పుడు మా శిష్యుడు అన్నాడు, మీరు పట్టుకుంటారని మిమ్మల్ని పెట్టానని ఇలాంటిది అంటూ అన్నాడు. నాకెందుకు పెట్టావురా ఈ గోర అంటే, ఇలాంటివి పట్టుకుంటారు కదండి అన్నాడు. అంతే, సూక్ష్మబుద్ధి. ఏం చేయమంటావు. నాకు అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చిందండి ఈ స్థితి. ఎప్పుడు పూర్తిగా రాసే అవకాశం కల్పించలా. ఇప్పుడు మన వాళ్ళు సెల్ ఫోన్లో మెసేజ్లు పంపుతారు చూడండి. యూ అంటే వైఓయూ రాయరు, యూ ఈ గొట్టం యూ రాస్తారు. ఇక్కడ యూ టర్న్లో యూ. వీడి తర్వాత ఎప్పుడైనా వైఓయూ రాయాల్సి వచ్చినా కూడా యూఏ రాస్తాడు. ఎందుకని అలవాటు పడిపోయాడు. ఏదో ప్రేమించిన సన్నాసి కూడా ఐ లవ్ యూ అని పూర్తిగా రాయడు, ILU. ఇదేమిటో తెలియదు. అది ప్రేమో ద్రోహమో తెలియదు దానికి. చచ్చిపోతుంది వీడిని చేసుకుంటే. ఆ లవ్ కూడా పూర్తిగా రాయలేదు. ఐ కేమ్ ఫ్రమ్ విజయవాడ ఫ్రమ్ రాయడండి. 4 రాసి M రాస్తాడు. నమశివాయ. 4M ఫ్రమా. ఇది మేము ఊహించుకోవాలా. నీకు FROM రాయడానికి బద్ధకమా. ఈ సంక్షిప్తమైన భాష వల్ల ఏమవుతుందంటే అసలు తెలియకుండా పోతుంది విషయం. అది ఇదే నష్టం జరుగుతుంది ఇక్కడ. అందుకని ఎంత చదువుకి మూలం ఏమిటంటే, నువ్వు బీటెక్ చదివావు, ఎంటెక్ చదివావు అంటే నీ కింద వాళ్ళకి నువ్వు చెప్పగలగాలి కదా. వాడు తప్పు చేస్తే నువ్వు చెప్పగలగాలి. అది పోయి వీడే తప్పు చేస్తుంటే, అందుకని వినయ గుణము అన్నారు. పెద్దవాడిని గౌరవించమని పెద్దన్నగారి, ఆయన మనకంటే చదువుకున్నాడు. ఆయన మనకంటే జీవితానుభవం ఉంది కనీసం. అందుకని ఆయన చెప్తే మనం వింటాం. అందుకని వినయం గనక లేకపోతే ఈ విద్య మొత్తం దండగా తీసిపారాయి. అందుకే ఏది పనికిరాదయ్యా విద్యార్థులకి, ఏ స్నేహం పనికిరాదయ్యా. తరువులకు తుఫాను. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఉపమానాలు చెబుతున్నాడు. తరువులకు తుఫాను, గిరులకు వజ్రము, పద్మమునకు హిమము భయము గొల్పు. తరువులకు తుఫాను, గిరులకు వజ్రము, పద్మములకు హిమము భయము గొల్పు. సజ్జనులకు దుష్ట సంగంబు భయమురా, సజ్జనులకు దుష్ట సంగంబు భయమురా. లలిత సుగుణ జాల తెలుగు బాల. విద్యార్థిని చెడగొట్టేది, యువకులను మొత్తం చెడగొట్టేది దుష్ట స్నేహమే. ఇవాళ ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా జరుగుతున్న భాగవతమే ఇది.
ఇంట్లో వాళ్ళతో మాట్లాడరు. నైజీరియా వాడితో గంట మాట్లాడతారు. మన్నాటికి అకౌంట్ ఖాళీ. వాడు పంపమంటే 10 లక్షలు పంపేస్తారు. నాతో ప్రేమగా మాట్లాడింది వాడు ఒక్కడే. చచ్చిపోతున్నాం ఇక్కడ. ప్రేమ అంటే ఏమిటి? ఈవిని పొగుడుతూ ఉండాలి, లేకపోతే ఈయన్ని పొగుడుతూ ఉండాలి. అదేం ప్రేమ అండి? డబ్బుల కోసం పొగుడుతున్నాడని తెలియట్లా. నాన్నకి అమ్మకి లేని ప్రేమ నైజీరియా వాడికి ఉంటుందా? ఎంత ప్రేమగా మాట్లాడాడో అని ఐసే అట్టై రొట్టై మట్టయింది చివరికి. ఇవాళ పత్రికలో చూశానండి, కారులో వస్తూను 37,000తో మొదలెట్టేట్టు ఒకడు 37 లక్షలు లాగేశాడు అమ్మాయి దగ్గర. 37 lakhs. ఇంత ఏమిటంటే పాపం ఆవిడికి పెళ్లి లేట్ అయింది. లేట్ అయితే ఏమిటమ్మా, అసలు కాకపోతే మరీ మంచిది. లేట్ అయితే సంతోషించాలి, అసలే కాకపోతే ఆనందించాలి. అయిన వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా? కొంపలు అంటుకుపోయి ఎవరినో అడిగింది ఇవిడ. జాతకాలు ముహూర్తాలు ఉంటాయి కదా, ఆ పూజ చేయి ఈ పూజ చేయి ఏదో అన్నాడు. మొత్తం మంది ముందు 17,000తో మొదలు పెట్టాడు. తర్వాత అదన్నాడు ఇదన్నాడు, కాశీ నుంచి దేవాలి, కాకినాడ నుంచి దేవాలి, మొత్తం 37 లక్షలు లాగేసానండి బాబు పేపర్లో వార్త. అంత మాయకులా? ఇంకా చదువెందుకు? మీ బీటెక్లు ఎంటెక్లు ఎందుకు ఇంత మాయలో పడిపోతే? ఇది పల్లెటూరు వాళ్ళు ఎవరు ఏమీ చదవని వాళ్ళు 5వ తరగతి చదివి వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా ఇంత మాయలో ఆడంతసేపు మాట్లాడుతున్నాడంటే ఏదో ఉందా అంటాడు. అంటే ఇక్కడ మామూలు వ్యవసాయదారుడు పంచికట్టుకున్నాయని మీరు గమనించండి. ఆయన ఏం చదువు ఉండకపోవచ్చు, 5వ తరగతితో ఆపేస్తాడు. ఎందుకంటే పాపం తండ్రి చనిపోయాడండి, ఆయనకి కుటుంబ బాధ్యత వచ్చింది. ఎలా చదువుతాడండి? మానేశాడు పాపం ఆయన. ఆ వ్యవసాయం ఆయన ఏమంటాడంటే అసలు ఆడు అంతసేపు మాట్లాడాడంటే అనుమానించాలి. అది తెలివి, అది చదువు. అంతసేపు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ విషయం? మన ఇంటికి వచ్చి అంతసేపు కూర్చోవడం పని ఏంటి? ఈ తెలివి 5వ తరగతి చదివి మానేసిన వ్యవసాయదారుడికి ఉంది, ఎంటెక్ వాళ్ళకి లేకపోతే దేనికంటే ఎంటెక్ టెక్కు ప్రదర్శించడానిక? బీటెక్క ఎమటెక్క అంటూ ఎదుటి మనిషి మోసం చేస్తున్నాడు. వాడి కళ్ళల్లో మోసం, వాడి పళ్ళల్లో మోసం, వాడి మాటల్లో మోసం అని గ్రహించలేకపోతే మనం చదువు దేనికి? ఇక్కడ ఇలా చేస్తాడని అనుకోలేదు, నమ్మేసి నమ్మడమే తప్పు. అసలు నమ్మక ద్రోహం ఏంటంటే అర్థం లేనమాట. నమ్మకం లేని చోట ద్రోహమే ఉండదు. నమ్మడం నీదే తప్పు. నమ్మకుండా ఎలా ద్రోహం చేస్తారండి? అంటే ఎందుకు నమ్మవు? అంత అమాయకత్వం చదువు వల్ల ఏమి రావాలి? ఆ వినయం రావాలి ఖచ్చితంగా. లేనప్పుడు ఎందుకు ఇది? అంచేతనే ఇది ఎందుకు రాదు? దుష్ట సాంగత్యం వల్ల. మనతో ఎవడైనా కాస్త మన మనస్సులో కొనే విధంగా మనని పొగడగానే యువకులు ఇవాళ పడిపోతున్నారు వెంటనే. ఇదే పనికి రాదు. సజ్జనులకు దుష్ట సంగంబు భయమురా అని చెబుతూ 2 ఉపమానాలు చెబుతున్నాడు. పరిజ్ఞానం పెంచడానికి కవిత్వం అంటే ఇది ఏమిటి? తరువులకు తుఫాను, గిరులకు వజ్రం, పద్మములకు హిమము భయము గొల్పు. చెట్లకి పెద్ద చీటు ఏమిటంటే తుఫాను. ఎంత పెద్ద బడ్డి అయినా, మద్రాసు అడయారులో మర్రి చెట్టు అయినా సరే పెద్ద తుఫాను వస్తే పోవలసిందే. కానీ ఎంత తుఫాను వచ్చినా పోనదేమిటో తెలుసా? మా ఇంటి పేరు నా అదృష్టం. గడ్డి పరక ఏమీ అవ్వదండి, హాయిగా ఉంటుందండి అలా. ఎందుకంటే ఏ తుఫాను వస్తే ఎలా వంగాలో మాకు తెలుసు, తర్వాత ఎలా లేవాలో కూడా మాకు తెలుసు. అది గడ్డి పరక ఉంటుంది. గరికపాటు అంటే అది. ఇది వంగే చోట వంగాలే, తగ్గే చోట తగ్గాలే. తగ్గేదేలే అనం, తగ్గుతాం, తల చూస్తాం. తగ్గే చోట తగ్గాలి. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నెగ్గడం తెలిసినవాడు. అదే లెక్క. అందుకని మహావృక్షాలు వేరండి, మా గరికపాటి వేరండి. అది వంగుతుంది ఖచ్చితంగా, తర్వాత ఇలా నిలబడుతుంది. ప్రాణం నిలబెట్టుకోవాలి, కొట్టుకుపోతాం ఏంటి? అదే పెద్ద చెట్టు ఏం ఉపయోగం? ఇక్కడ పెళపెళ ఇది కూలిపోవడం కాదు. వాడు కూడా బండి పెట్టాడు, ఆ బండి కూడా పోయింది. ఆ బండి మీద వాడున్నాడు, వాడు కూడా పోయాడు. ఈ చెట్టు కూలడం వల్ల ఇన్ని నష్టాలు. మా గడ్డి పరక వల్ల ఎవరికీ నష్టం లేదు. గరికయే అడ్డమై కౌశల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే, గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే, గరికయే పూజ్యమై గణ చతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యే, గరికయే మెరికై ఘన కుశగ్రంబునై అవధాని ప్రతిభకు అద్దమయ్యే. పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు. కుమారస్వామి పుట్టింది గడ్డి పరకలో. పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్రధారణము. పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్రధారణము. అట్టి శతమూల నట్టింట పుట్టియుంట, అట్టి శతమూల నట్టింట పుట్టియుంట, నేనిట సహస్ర పరమావధానినైతి. ఒక పెద్ద చెట్టు కూలిపోవడానికి ఎన్ని వందల ఏళ్ల వయస్సున్నా సరే అది కూలిపోవడానికి ఒక తుఫాను చాలు. తరువులకు తుఫాను,
అంచేత జీవితంలో ఎప్పుడు పెద్దగా ఎదగడం ఒక్కటే మంచిదని దయచేసి అనుకోకండి. మన స్థాయిలో మనం ఉంటే చాలు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎదగాలి ఎదగాలి. వీళ్ళందరికీ పట్టుకున్నది అదే. నేను కుబేరుని అయిపోవాలి. కుబేరుడికి ఒక కన్ను లేదయ్యా బాబు, నువ్వు కూడా గుడ్డాడు అయిపోతావు. ఎందుకు వచ్చిన గొడవ? కుబేరుడు అవడం ఏంటి అర్థం లేని అన్ని కోట్లు ఉన్నాయండి. మరి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్ళలేదు, మా కాకినాడ అయినా శ్రీరామ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోదా, కుబేరుడు గుడ్డాడు. ఒంటి కన్ను పైగా. పార్వతీదేవి శాపం అమ్మ, ఎవడేం చేయలేడు. ఇక్కడ ఆవిడకేసి వంకరగా చూసాడు, వేసేసిందో దెబ్బ. కాశీఖండం చదువుకుంటే తెలుస్తుంది. కుబేరుడితో ఉపయోగం ఏంటో కూడా కన్ను లేదు వాడికి. ఎందుకంటే కుచేలుడనయ్యేమో కాళ్ళు చేతుల్లో ఉన్నాయి, కృష్ణ పరమాత్మకు సేవ చేశాడు, అఖండమైన సంపదలు పొందాడు. ప్రతి వాళ్ళకి టార్గెట్ ఏమిటంటే నేను 100 కోట్లు అసలు 1 కోటి రూపాయలు అనేవి పోయాయండి. కోటీశ్వరుడు పోయింది, 100 కోట్లే. ఏదో ఇదే ఇంకా అది అయిపోవాలి, ఇది అయిపోవాలి. నీ దారి నువ్వు ఉండలేవా? ఏదో ఒకటి అవ్వాలా? ఏమవకుండా ఉండలేవు. అంత పెద్ద లక్ష్యాలు. ఎంత పెద్ద తరువు అయితే తుఫానుతో అంత ప్రమాదం. నువ్వు ఎంత చిన్నవాడిగా ఉంటే అంత సుఖంగా ఉంటావు. తరువులకు తుఫాను, గిరులకు వజ్రము. పర్వతం అంత ఎదగాలని ఆలోచిస్తున్నావు ఇవాళ. ఎవరెస్ట్ శిఖరమే నీకు హద్దు, ఆకాశమే నీకు హద్దు. స్కై ఈజ్ ది లిమిట్. ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్లో మొదట చెప్పే మాట ఇదే. స్కై ఈజ్ ది లిమిట్. స్కై ఈజ్ ది లిమిట్ అంటే నాశనం అవుతాడు, శూన్యం అయిపోతాడు చివరికి. ఎందుకు లిమిట్ అవ్వ? నీ ఇల్లు నీకు పరిమితి చాలు. తల్లిదండ్రులకు సేవ చేయి, భార్యాపిల్లలను చూసుకో, సుఖంగా ఉండమని చెప్పాలండి. అదే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎదిగిపో నాశనం అయిపో. ఎందుకు ఎదగాలి? ఎంతవరకు ఎదగాలి? ఎంతవరకు ఎదిగితే సంతృప్తి? కరుణశ్రీ చెబుతున్నాడు, ఎదగడం వల్ల ఉపయోగం ఏం లేదయ్యా. తుఫాను వచ్చి చెట్టు కొట్టుకుపోతుంది. గిరులకు వజ్రము. ఎంత పెద్ద కొండ అయినా సరే, ఇంద్రుడు వజ్రాయుధం అంటే పిడుగుపాటు. వజ్రాయుధం అంటే పిడుగుపాటు అండి. మెరుపు మెరిచినప్పుడు ఉరిమి పడుతుందే పిడుగు. అది ఎక్కడో తాడి చెట్టు మీద పడుతుంది అంటారు. కొంతమంది మనుషులు కూడా పోయారు. అందుకని ఆ పిడుగుపాటులో కొండ నాశనం అయిపోతుందండి. ఒక ముక్క మొత్తం విరిగి కింద పడిపోతుంది. అంచేత అంత పెద్ద కొండకి, హిమాలయం అంత పెద్ద కొండకు కూడా పిడుగుపాటు ఉంది ఇక్కడ. ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండించాడు. పూర్వం పర్వతాలకి రెక్కలు ఎప్పుడూ ఉండవు. అది సమస్య కాదు, పౌరాణికం కాదు, అది విజ్ఞానం. అది పర్వతాల రెక్కలు ఖండించడం అంటే పిడుగు పడినప్పుడు పర్వతంలో ఒక మొక్క అది కోసుకుపోయినట్టుగా కింద పడుతుంది. దాన్ని రెక్క అంటారు. అందుకని ఆ పిడుగు అంటే వజ్రాయుధం. ఆ వజ్రాయుధం ధరించిన వాడు ఇంద్రుడు. అందుకని ఇంద్రుడు పర్వతాలకి శత్రువు అన్నారు. పురాణ కథని వైజ్ఞానికంగా అర్థం చేసుకుంటే మన ఋషులు కాదు, మహాశాస్త్రవేత్తలు అనే విషయం అర్థమవుతుంది. మహాశాస్త్రవేత్తలు. ఋషిత్వం, శాస్త్రం రెండూ ఉన్నాయి. వాడు భగవంతుడిని విడిచిపెట్టలేదు, సైన్స్ని విడిచిపెట్టలేదండి. ఇవాళ సైన్స్ అంటే దేవుడు లేడంటారు. దేవుడిని నమ్మితే అధవ సైన్స్ అంటాడు. లేదు, సైంటిఫిక్గానే దేవుణ్ణి రుజువు చేయొచ్చు. వివేకానందుడు చెప్పింది అదే. భారతీయ తత్వశాస్త్రాన్ని పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రంతో సమన్వయం చేయండి, చక్కని మనుషులు తయారవుతారు. ఈ జీవి దానికోసమే తాపత్రయపడుతున్నాడమ్మా. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ఏ పురాణ కథలో ఏ వైజ్ఞానిక విషయం దొరుకుతుందా అని కళ్ళజోడు మార్చి చూస్తాను నేను ఇంటి దగ్గర. ఏదైనా విజ్ఞానం ఉందా? ఇది వెంటనే చెప్పేద్దాం. పురాణాలన్నీ విజ్ఞాన కనులు, అవి అజ్ఞానాలు కావు. అవి పుకిటి పురాణాలు కావు. దాన్ని మనకి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. అందుకని తరువులకు తుఫాను, గిరులకు వజ్రము అంటే ఇంద్రుడనే ఒక ఆయన ఉండి ఆయన వజ్రాయుధం పట్టుకుని ఇలా అండు. అది కాదు అక్కడ. ఇంద్రుడంటే మేఘం, వజ్రాయుధము అంటే పిడుగుపాటు. ఆ పిడుగు పడగానే పర్వతం ఒక ముక్క పడిపోతుంది. అంత పెద్ద పర్వతానికి దాన్నే రెక్కలు ఖండించారు అన్నారు. ఆ కథ చెప్పిన విధానం. కథ ఎందుకు చెబుతారు? పిల్లలకి సరదాగా ఉండాలి, రక్తి కట్టాలి కదా. కథ చెప్తే కానీ పిల్లలకి అర్థం కాదు. అందుకని విజ్ఞాన శాస్త్రాన్ని పురాణ కథల రూపంలో, కథారూపంలో చెప్పారు అక్కడ. దాన్ని తిరిగి అందులో విజ్ఞానాలు పట్టుకుని మనం చెప్పాలి. అప్పుడు పిల్లలు బాగా తయారవుతారు. పురాణం నష్టశాఖస్య వేదార్థస్య. శంకరాచార్య చెప్పినవాడు పురాణం అంటే ఏం లేదయా, నష్టశాఖస్య వేదార్థస్య ప్రచోదకం పురుషార్థ సాధకం కథారూపేణ మహత పురుషార్థ ప్రవర్తకం. వేదాల్లో పూర్వమే ఎప్పుడో దెబ్బతిన్నటువంటి కొన్ని శాఖల్లో ఉండే విషయాలని అవి దెబ్బతినకుండా పురాణ కథల రూపంలో మనకి చెప్పారు. ఎందుకంటే మనిషి పురుషార్థాలు సాధించడానికి శంకరాచార్య చెబుతారు. సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథాలు. ఎందుకంటే ప్రతి పురాణ కథలో వెనకాల విజ్ఞానం ఉందని ఆలోచించారు. ఆనాడు మానవ సంబంధాలు ఎలా ఉండేవో యథావ్యాఖ్యానం మానవ సంబంధాలకు సంబంధించింది కాదు అక్కడ. అది వైజ్ఞానిక సంబంధం. అది మనం ఆ దృష్టితో చూస్తే అర్థమవుతుంది. ఋషులందరూ గడ్డాలు పెంచుకుని భక్తులు అనుకోకూడదు, వాళ్ళు శాస్త్రవేత్తలు. ఇది పిల్లలకి నేర్పాలి. గిరులకు వజ్రము అనగానే ఈ మాట చెబితే మాస్టర్ వాడు సైంటిస్ట్ అవుతాడు ఖచ్చితంగా. భక్తుడు కూడా అవుతాడు. భక్తి సైన్స్కి వ్యతిరేకం కాదండి, అనుకూలమే.
అంతేకాదు పద్మములకు హిమము భయముగులు. పద్మం ఎంత అందంగా ఉంటుంది! అంత పెద్ద పర్వతం పిడుగుతో పడిపోతుంది, అంత పెద్ద చెట్టు ఒక్క తుఫానుతో పడిపోతుంది. పద్మం ఎంత అందంగా ఉంటుందండి! ఆ లేత ఎరుపుదనం, ఆ నునుపు ఎంత అందం! అసలు పద్మాన్ని చూస్తే విడిచిపెట్టగలవా? అమ్మాయిలకి పద్మ అని పేరు పెట్టుకుంటామే, అంత పద్మానికి చీట ఉండదు తెలుసా? మంచు కురిస్తే చాలమ్మా. అది రేపు చలికాలంలో ఆశ్వీజ ఈ శరదృతువులో వెన్నెల ఉంటుంది కదా, మళ్ళీ తర్వాత చూడండి శిశిర ఋతువు వచ్చిందన్న హేమంత ఋతువు వచ్చి మంచు కురిస్తే పద్మం వాడి వత్తలైపోయి చీలికలైపోతుంది. దాని బతుకు 2 మంచు బిందువులు చాలు. ఇంత అందము చెడిపోవడానికి 2 మంచు బిందువులు చాలు. అంటే సందేశం ఏమిటి? మగ ఆడ ఎవరో అందం కోసం తీవ్ర ప్రయత్నం చేయకండి ఆయన, అది మంచు కురిస్తే పోతుంది మొత్తం అంతా. అంత ప్రయత్నం చేయగల పద్మానికి లేని అందం మనకుంటుంది ఇక్కడ. పద్మమే వాడిపోతుంది, పద్మమే చీలికలు అయిపోతుంది, పద్మమే వాడి వత్తలైపోతుంది. మంచు కురిసిందంటే దిక్కు లేదు. అదే దుర్జడి కాళహస్తి శతకంలో చెబుతాడు, శ్రీ విద్యుత్కలితాజవం జవ మఖాజీమూత పాపంబుధారావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్ దేవా నీ కరుణా శరత్సమయమెంతే జాలు చిద్భావనా సేవన్ తామరతంపరైవనియదన్ శ్రీకాళహస్తీశ్వరా. డబ్బు 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 అని చచ్చిపోయి సంసార జీవనంతో ఎంత సంపాదించినా సరిపోవట్లేదయ్యా. శ్రీ విద్యుత్కలిత ఆజవం జవ. ఆజవం జవం అంటే సంసారం. ఆజవం జవం 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 ఈ జన్మకు ఆరది. ఆర్టీసీ బస్సు ఆరని నొక్కినట్టే జవం 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 జవం, అందుకే ఆజవం జవం అని పేరెట్టాడు. ఇంకా సంపాదించు, ఇంకా సంపాదించు, ఇంకా సంపాదించు. ఒక ఇల్లు ఉంది 3 ఇళ్ళు కొను, ఒక బండి ఉంది 3 బళ్ళు కొను, ట్రాఫిక్ జామ్ కారణం చేయి, ఒక కారు ఉంది 3 కార్లు కొను. ఇదే ఆజవం జవం జవం, అందుకే ఆ పేరెట్టారు సంస్కృతం. ఈ జన్మకు తిమిలే వ్యవహారం కాదు ఇది. అదో బంక పీచు అంటుకుంటూ ఉంటుంది, అలాగే ఎక్కడొక్కడ తగ్గొట్టేయాలి. దీంట్లో బడి చచ్చినేను నా మనస్సు అనే పద్మం మంచుకి వానకి చీలికలైపోయినట్టుగా తయారైంది స్వామి. నాకు ఈ జీవితం మీద ఈ అనురక్తి కారణంగా ఇన్ని వెధవ పనులు చేశాను నేను డబ్బు సంపాదించినాడు. కానీ నీ కరుణా శరత్సమయం ఎంతే చాలు. నీ కరుణ అనే శరత్కాలపు వెన్నెల కిరణాలు ప్రసరింపజేయి స్వామి అన్నాడు. వెన్నెల కిరణాలు ప్రసరిస్తే పద్మాలు చాలా అందంగా వికసిస్తాయి. ఈ ఆశ్వీజ మాసం వెళ్ళిపోకుండా, తర్వాత కార్తీక మాసం కూడా వెళ్ళిపోకుండా, ఎక్కడైనా చెరువులు ఆక్రమించినవి పోగా ఇంకెక్కడైనా ఉంటే, అందులో కోసేసినవి పోగా ఇంకేమైనా తామర పూలు ఉంటే వెళ్ళి అక్కడ కూర్చోండి. ఈ పద్యం అర్థమవుతుంది. ఉంటే నేనేం చేయను? చెరువు ఉండాలి, తామరపు ఉండాలి. ఆ పద్మం ఇది. అలాగే నీ కరుణ అనేటువంటి శరదృతువు కిరణాలు కురిపించవయ్యా, మేము వికసిస్తాం. అంటే జీవితం ఇలా పాడైపోయిందయ్యా, వర్షకాలంలో మంచు కురవడంలో తామర పువ్వులాగా మళ్ళీ నీ శరత్కాల కిరణాలతో ప్రకాశిస్తే చాలు. అంటే జీవితంలో విసిగి వేసారిపోయిన ప్రాణి భగవంతుడితో ఆర్తితో చెప్పుకున్న పద్యం ఇది. కాళహస్తి శతకం మిగిలింది ఇప్పటికంటే అందుకోసం మిగిలింది. అలాగే తరువులకి తుఫాను ఉన్నట్టే, గిరులకి వజ్రాయుధం అన్నట్టే పద్మాలకి హిమం ఉందయ్యా, ప్రతిదానికి ఒకటి ఉందయ్యా. విద్యార్థికి ఏమిటయ్యా, మనిషికి ఎవరికైనా ఏమిటయ్యా, సజ్జనులకు దుష్ట సంగంబు భయమురా. ఎంత మంచివాడైనా సరే, ఒక్క సిగరెట్లు కాల్చేవాడితో కానీ, ఒక మద్యం తాగేవాడితో కానీ, ఒక పేకాట ఆడేవాడితో కానీ, సరే డ్రగ్స్ సేవించేవాడితో కానీ, లేకపోతే ఆడాళ్ళ వెనకాల పెడుతూ ఈవు టీజింగులు చేసేవాడితో కానీ స్నేహం చేస్తే శుభ్రమైన మంచివాడు ధర్మరాజు కూడా దుశ్శాసనుడు అయిపోతాడు, అనుమానం లేదు. ఇవాళ వరకు ధర్మరాజు రేపు దుశ్శాసనుడు అవుతాడు. దోషం ఎక్కడుంది? సాంగత్యంలో ఉంది. వీడి మంచి లక్షణాలు వాడికి వస్తాయో లేదో చెప్పలేమండి, కానీ వాడి చెడ్డ లక్షణాలు వీడికి వస్తాయండి ఖచ్చితంగా. దానికి ప్రమాణం ఏమిటో తెలుసా? వైజ్ఞానికమైన ప్రమాణం చెబుతానమ్మా, మామూలు ప్రమాణం కాదు. మంచి ఎక్కదు తొందరగా, చెడ్డ తొందరగా ఎక్కుతుందండి. మనం అనుకుంటాం ఇన్ని మంచి మాటలు చెబుతున్నారు కదండి, ఎక్కదమ్మా. ఇదేం చూస్తారా, అక్కడ పోదాం అంటే వెళ్ళిపోతారు మొత్తం. అక్కడ ఎక్కేస్తుంది వెంటనే. ఎందుకో తెలుసా? మీరు శాస్త్రంలోనే చూడండి, మామూలుగా గ్లూకోజ్ ఎక్కిస్తారు, సరే గ్లూకోజ్ తాగుతాం, శక్తి వెంటనే రాదు. ఇక్కడ 2 గంటలు పడుతుంది. ప్రోటీన్ ఫుడ్ తినండి అంటారు, ఏవో తింటాం, అవన్నీ అరగాలి, లోపలికి వెళ్ళాలి, శక్తి రావాలి, 24 గంటలు పడుతుంది. సెలైన్ ఎక్కేటప్పుడు చూడండి, అదేమిటో చుక్క 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 ఏదో ప్రాణం పోతున్నట్టే ఉంటుంది. అది ఎప్పటికి పడుతుందో తెలియదు. దాన్ని పైకి కిందికి కదిలిస్తూ ఉంటారు, మధ్యలో ఆగిపోయింది, ఇందాక నుంచి తిరగలేదంటారు, 3 గంటలు అయింది అక్కడికి, చావాలి పడుకున్నవాడు. ఇది ఆ సెలైన్ ఎక్కుతుంది ఎప్పటికీ, రేపటికి. సెలైను, గ్లూకోజు, ప్రోటీన్ ఫుడ్ అన్నీ మంచివే కదండి. ఇవి ఎక్కడానికి, శరీరానికి శక్తినివ్వడానికి 24 గంటలు పడుతుంది. మరి కోకో, జరదా, హెరాయిన్, నికోటిన్ ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, పత్రికల్లో వచ్చాయి. ఈ జగమందు మంచి తలకెక్కదు చెడ్డ రుచించినట్లు సాగరఘోషలో రాశారు. మంచి మీద మంచి ప్రభావం ఉండదు, చెడ్డ ప్రభావమే ఎక్కువ ఉంటుంది.
అంచేత మనం ఏ కళారూపం తీసినా, నాటకమైనా, సినిమానా మంచి సందేశాన్ని ఇవ్వాలి. మేము ఉన్నది ఉన్నట్టు చెప్పాం అనకూడదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఫోటోగ్రాఫర్ చాలు, దర్శకుడు ఎందుకు? దాని సందేశం ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ జగమందు మంచి తలకెక్కదు చెడ్డ రుచించినట్లు, గ్లూకోజు ప్రోటీను దేహమును చేకూడగా ఎండ్లును పుండ్లు బట్టు, గ్లూకోజు పట్టు ప్రోటీన్లు శక్తి సమకూర్చగా ఎండ్లును పుండ్లు బట్టు, కోకో జరద హెరాయిన్ నికోటిను మద్యము నేరుగా మదిన్ బూజును బోలె బట్టుకొని బుగ్గియనల్చు వివేకమంతయున్ అని సాగర ఘోషలో పద్యం రాసి. గ్లూకోజ్ కానీ ప్రోటీన్ కానీ నీకు ఎక్కాలంటే 24 గంటలు పడుతుందయా. కోకో కానీ జరదా కానీ హెరాయిన్ కానీ నికోటిన్ కానీ మద్యం కానీ వెంటనే ఎక్కేస్తుంది. మొదట ఒక్క గ్లాసు పుచ్చుకుంటున్నాడు, మామూలుగానే ఉంటాడు, చక్కగా తిక్కనగారు పద్యాలు కూడా పాడతాడు. 2వ గ్లాసు అవగానే అంటాడు ఇక్కడ, 3వ గ్లాసు అవగానే వేసేస్తాడు. ఇక్కడ భాష మారిపోయింది. సాంస్క్రిట్ సెకండ్ పేపర్ వచ్చేసింది, వీడికి ఫస్ట్ పేపర్ కాదు. మరి వెంటనే తెలిసిపోతుందండి, ఇంత చేసి తగిలింది ఎంత. ఇక్కడ ఒక కప్ప టీ కూడా ఉండదు, వేసిగానే మారిపోయాడు. అంత వెంటనే ఎక్కేస్తుంది. అది మీరు పాలు తాగించండి, మారడం ఎక్కదో. భాగవతంలో చెబుతాడు సరదాగా పోతనగా, శ్రీకృష్ణుడు పాలు దాక్కుండా ఉంటుంటే యశోదాదేవి పాలు తాగితే జుట్టు పెరుగుతుంది అందుట. ఈయనేం చేసేట, ఒక కప్పుతో పాలిస్తే తాగేసి ఏది పెరగలేదే అన్నట్ట. అంత వెంటనే పెరుగుతుందా? అదే చలోక్తి. మంచి అలా వెంటనే పట్టవండి, చెడ్డ పట్టేస్తుంది వెంటనే. అందుకని చెడు ప్రభావం లేకుండా ఉండాలి. అందుకే కరుణశ్రీ గారు ఆవేదనతో చెబుతున్నాడు, ఏదైనా మంచిదే, చెడ్డ దుష్ట సాంగత్యం చేయకుండా ముందు వాడి నుంచి విడదీసేయండి. అవసరమైతే మీరే ఊరు మారి వెళ్ళిపోండి. వాడి స్నేహం మాట్లాడితే ఊరు మారి వెళ్ళిపోవడం అంతే. అప్పుడు కానీ మనం ఉండలేము. ఇంకొక మాట, అక్కడ ఉంటే ప్రమాదం ఏమిటాయా దుర్మార్గుడితో ఉంటే, రావణుండు జనక రాట్పుత్రిగను పోవ సింధువనకు కలిగే బంధనము. ఎంత గొప్ప ఊహలో, ఎంత మహాకెవో. చిన్న పదాలతో భాషలో చెప్పాడు మహానుభావుడు. ఆయనకి పాఠకుల పట్ల కరుణ, అందుకే కరుణశ్రీ. ఆయన పెద్దగా ప్రౌఢ పదాలు వాడితే వాళ్ళకి అర్థం కాదేమో, పిల్లల కోసం రాశాం కదా అని చాలా సులభమైన మాటలు. రావణుండు జనక రాట్పుత్రిగను పోవ సింధువనకు కలిగే బంధనము, కలుని తప్పు చెంతగలవారలకు ముప్పు, కలుని తప్పు చెంతగలవారలకు ముప్పు, లలిత సుగుణ జాల తెలుగు బాల. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోతే వాడికి శిక్ష పడాలండి. కానీ బంధనం దేనికి కలిగిందండి? సముద్రానికి కలిగింది. సేతు బంధనం. అడ్డకట్ట దేనికి? రాళ్ళన్నీ పెట్టిందని సముద్రం ఏం తప్పు చేసిందండి? సీతాదేవిని ఎత్తుకుపోమని చెప్పిందా? అలా చెబుతుందా సముద్రం? అక్కడికి ఏదైనా రక్షిత పోని పైకి ఎగరగలదా? అటువంటి సముద్రానికి బంధనం ఎందుకుట? వాడు రాజ్యానికి పక్కనే ఉంది, దాని కర్మ అది. అది కరుణశ్రీ గారు ఆలోచన. కలుని తప్పు చెంతగలిగిరు వారి ముప్పు. దుర్మార్గుడు ఒక తప్పు చేస్తే పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చేస్తుంది. అంటే దుర్మార్గుడు చేయకుండా చూడడం కాదు, మన పక్కన లేకుండా చూసుకోవాలి. ముందు వాడి పక్కన మనం ఉండకుండా ఉండాలి. అది దుష్ట కుటుంబం అని మనకి తెలిసినప్పుడు, దృష్టిలో ఉన్నప్పుడు మనమే మార్చేయడమే ఇల్లంతే. ఇక్కడ కలుని తప్పు చెంతగలవారలకు ముప్పు. సజ్జనుడైన వాడు ఎలా ఉంటాడు, దుర్జనుడైన వాడు ఎలా ఉంటాడు, ఇద్దరి మనస్సులకు తేడా చెబుతున్నారు. చాలా గొప్ప మాట ఇది. సాధుజనుల మానసము నారికేళంబు, సాధుజనుల మానసము నారికేళంబు, పైన మిగుల గట్టి లోన మృదువు. సాధుజనుల మానసము నారికేళంబు, పైన మిగుల గట్టి లోన మృదువు. బాలుషుని మనంబు బదరీ ఫలంబురా, బాలిసుని మనంబు బదరీ ఫలంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. మంచివాడి మనస్సు ఎలా ఉంటుందంటే, వాడు 4 శాస్త్రాలు చదువుకున్నాడు, వాడికి జ్ఞానం ఉంది. అందుకని మాట ఒక్కోసారి కఠినంగా ఉంటుంది, లేకపోతే పని జరగదు. అక్కడ లోకం ఏమనుకుంటుంది, కఠినంగా మాట్లాడతారు, కఠినంగా అంత మృదువుగా మాట్లాడితే పనులు అవో. మరి ఇక్కడ ఏం చేయమంటాం? లోపల మనస్సు చాలా మెత్తన. నారికేళం పైకి పెంకి ఎలా ఉంటుంది, పగలగొట్టలేమనిపిస్తుంది. అసలు తిప్పి కొడితే కానీ పగలదాం. పైగా అందులో శంక మళ్ళీనో 3 సార్లు కొట్టాలి, 2 ముక్కలే అవ్వాలి, పొరపాటున 3 ముక్కలు ఏంటంటే అయిపోయిందమ్మా సంసారం. ఎంత గొప్పో ఈ దేశంలో. అదే కొబ్బరికాయ పగలడాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయా? దిక్కుమాలిన బుద్ధి అంటారు దీన్ని. దీని మీద మనం ఆధారపడి కొబ్బరికాయ పగలడాన్ని బట్టే కార్యక్రమం ఉంటుందండి. పొరపాటు పగలదామా, తీసి భారత్వం, కుళ్ళిపోయింది భారత్వం. ఏమిటైంది? కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే ఏదో జరిగిపోతుంది. అది ఏదో జరగడం మనకు కావాలి. ఇక్కడ ఇది దుర్బుద్ధి. ఏదో జరగాలి, తిన్నగా ఉండద్దు. ఈ సెంటిమెంట్లన్నీ వదిలేయాలండి. కొబ్బరికాయ నుంచి నేర్చుకోవలసింది అది కాదు.
పైన మిగులగట్టి లోన మృదువు. మంచివాడి మనస్సు కూడా అంతే, లోపల చాలా మృదువుగా ఉంటుంది. ఆ పగలగొట్టు, లోపలికి వెళ్ళి ఆ కొబ్బరికాయ నవ్వులుతూనే ఎంత బాగుంది, పైకి మాత్రం గట్టిగా ఉంటుంది. అదే బాలిషుని మనంబు, దుర్మార్గుడు ఎలా ఉంటాడు, మన మాటల్లో ముంచి మాయం చేయడం కోసం రకరకాల చిట్టు పండ్లన్నీ కట్టించడం కోసం, నువ్వు కట్టావు, మీ మేనల్ని కట్టాడు, మీ తోడోళ్ళు కట్టాడు, మీ బావగారు కట్టాడు, అబ్బో కట్టాడు, ఇదే పైకి మెత్తడి మాటలు అంటే ఇవే. వాడు రేగుపండు లాంటి బట్ట, రేగుపండు పైకి మెత్తగా ఉంటుంది, లోపల అంతా గింజే. రేగుపండులో ఏముందంటే తినడానికి సగం కాదు, మొత్తం 30-30 గింజ, పైన ఉండే గుజ్జి ఎంత ఇంత. దుర్మార్గుడు మనస్సు రేగుపండు లాంటిది, పైకి మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా మన మెత్తేసి మాట్లాడతాడు. ఫోన్లో ఫేస్బుక్లో జరిగే భాగవతం అంతా ఇదే. నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నీకోసం కావాలంటే చూసుకో, 2 లక్షలు బహుమతి పంపించా అనగానే ఈ అమ్మాయి పడిపోయింది, ఇక్కడ ఎవరూ పంపలేదని. తర్వాత వెంటనే ఎంత పెద్ద కేంద్రం అండి అది, అక్కడ విమానాశ్రయం నుంచి ఫోన్ వస్తుంది, కస్టమ్స్ డిపార్ట్మెంట్ అండి, మీకోసం బహుమతి వచ్చిందండి, మీకోసం అది 20 లక్షలు బహుమతి అండి బాబా, ఆయన ఎవరో పంపించారు నైజీరియా నుంచి, మీరు ముందు కొంచెం కస్టమ్స్ అవి కట్టాలి కదండి, 2 లక్షలు పంపండి, అయిపోయింది, నమశివాయ. ఇంత అమాయకత్వమా? వాడేవాడు మనకి పంపడానికి, తల్లా తండ్రా? ఎలా పంపుతారండి? ఆలోచించద్దా? వాడు కూడా మాట్లాడగానే పడు ఇలాగే మాట్లాడతా, పైకి మెత్తగా, లోపలంతా పెంకే గింజ, రేగిపండు తింటామండి, తినేదంతా గుజ్జు, అది కూడా పుల్లగా ఉంటుంది, తినలేం కూడాను. మరి అదే కొబ్బరికాయ పైన పెంకుంటే ఉండొచ్చు, కానీ లోపల దాన్ని లేత కొబ్బరికాయ అయితే తినచ్చు, ఆ గుంజు తినచ్చు, నీళ్లు తాగచ్చు, దాంట్లో పంచదార వేసుకుంటే మరింత బాగుంటుంది, మేగడ వేసుకుంటే మరింత బాగుంటుంది. ఇవన్నీ స్వానుభవాలు. ఎంత బాగుంటుంది లేత కొబ్బరికాయ. కొన్ని గట్టిగా ముదిరినా ఇబ్బంది లేదు, పచ్చడి చేసుకోవచ్చు, దేవుడికి కొట్టచ్చు, ఆ పచ్చడి శుభ్రంగా నవ్వలచ్చు, హాయిగాను, ఎంత ఆనందం ఇది. కానీ పైకి పెంకు ఉందని చెప్పి మానేస్తామా? ఒక్కొక్కరి మాట, విద్వాంసులు జ్ఞానులైన వాళ్ళ మాటలు కఠినంగా ఉంటాయి, ఒక్కోసారి ఖచ్చితంగా ఉంటాయి. అంత మాత్రం చేత వాళ్ళ మీద నింద వేయకూడదు, ఈయన కోపం ఎక్కువ, కఠినత్వం ఎక్కువ అని. లోపల మనస్సు చాలా మృదువు. వజ్రాదపి కఠోర అని మృదువుని కుసుమాదపి లోకోత్తరాళం చేతాంసి కోకి విజ్ఞాతుమర్ఘసి. మహానుభావుల మనస్సులు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి వజ్రం కంటే కఠినంగా ఉంటాయి, వెంటనే పువ్వు కంటే మృదువుగా ఉంటాయి. వాళ్ళు లోకోత్తరమైన మహానుభావుల గురించి మాట్లాడడానికి నువ్వెవడివరా అంటున్నాడు ఇక్కడ. ఉత్తరరామచరిత్రంలో భవభూత చెబుతున్నాడు ఆ శ్లోకాన్ని. అలాగా సాధుజనుల మానసము నారికేళంబు పైన మిగుల గట్టి లోన మృదువు. బాలిసుని మనంబు బదరీ ఫలంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల. నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు. ఏ సేవ చెయ్యాలో చెబుతున్నాడండి, దైవభక్తితో పాటు దేశభక్తి. ఇది విద్యార్థులకే కాదు, అందరికీ వర్తిస్తుంది. నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు, నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు. దీనులందు దేవదేవుడుండు, దీనులందు దేవదేవుడుండు. మానవార్చనంబె మాధవార్చనమురా, మానవార్చనంబె మాధవార్చనమురా లలిత సుగుణ జాల తెలుగు బాల. ఎన్ని గుళ్ళు కట్టించాం, ఎన్ని గోపురాలు కట్టించాం, ఎన్ని పూజలు చేశాం, ఎంత బంగారం దేవుడికి తాపడం చేశాం. ఇది ముఖ్యం కాదండి. మన పక్కింట్లో పేదరికాన్ని పోగొట్టామా? వాడికి ఏమన్నా సాయం చేశామా? వాళ్ళ పిల్లల ఫీజు కట్టలేకపోతే మనం కడతామని చెప్పగలిగామా? వాళ్ళ కర్మ వాళ్ళంతే. ఇదే డైలాగ్ ఇక్కడ. మరి దేవుడి కర్మ కూడా అంతే, వదిలేయండి. ఎందుకంటే దేవుడి ద్వారా ఏదో పుణ్యం గోకై, ఒక 100 కేజీల పుణ్యం గోకై, అది మళ్ళీ ఉత్తర జన్మకే. కుల సంఘాలు ఉన్నాయి కదండి, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మంచిది, హాయిగా పెట్టుకోండి. కనీసం కుల సంఘాల వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకోండి, మా కులంలో పేదవాడు అనేవాడు ఉండొద్దని తీర్మానం చేసుకోండి. అన్ని లోకం అంతా బాగుంటుంది, లోకం అంతా బాగుంటుంది. ఎవరికి దగ్గర మీ కులం వాళ్ళకే చేయండి, ఏం పర్వాలి. కులాతీతంగా ఆలోచించేంత గొప్ప మనస్తత్వం మనకు ఎలాగూ లేదు కదా, అలాగే ఆలోచిద్దాం పోనీ. ఎందుకంటే మాంత్రికుడి దగ్గరికి కొండ రానప్పుడు కొండ వద్దకే మాంత్రికుడు వెళ్ళవలను అన్నాడు. వెనకటికో మాంత్రికుడు నేను కొండను తప్పిస్తా అన్నాడు. వీడిని బాగా ఏదో పోషించారు. చివరికి చూసాక మంత్రాలన్నీ చదివాడు, రాలా. అప్పుడు అన్నట్ట, సరే అది రావట్లేదు కదా, మనమే అక్కడికి వెడదాం అన్నట్టు. అంచేత నేను అంత చెప్పినా కులాతీతంగా ఆలోచించడం మనుషులకు తెలియదు కాబట్టి మళ్ళీ కార్తీక మాసం రాగానే కుల భోజనాలే సిద్ధమవుతాయి, చేయండి, మీ దగ్గరికే నేను వస్తాను, ఇబ్బంది లేదు. కానీ మా కులంలో పేదవాడు ఉంటే అది నా కులానికి అవమానం అని అనుకోగలిగితే నా జన్మ సార్థకమైనట్టే, మా ప్రవచనాలు సార్థకమైనట్టే. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిందా? 80% పేదరికం అప్పుడు ఉంది, 80% పేదరికం ఇప్పుడు ఉందా? మరి ఏం చేస్తున్నట్టండి మనమంతా? కనీసం మన కులం వాళ్ళకైనా సాయం చేయలేమా? అందులో అసలు పేదవాళ్ళు లేని కులం ఉందా? కేవలం పేదవాళ్లే ఉన్న కులం లేదు, ధనవంతులు లేని కులం ఉందా? పేదవాళ్ళు లేని కులం ఉందా? మన వాళ్ళని మనం ఆదుకుందామని అదేనా ఉండాలి కదా ఐకమత్యం.
అప్పుడు బాగుంటుంది కదండి. అది చెబుతున్నాడు, నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు. మనిషి మెచ్చుకుంటే మాధవుడు మెచ్చుకున్నట్టేనయ్యా. దేవుడుండు దీనులందు దేవదేవుడుండు. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే దీనుల హృదయాల్లో ఉంటాడు. వాళ్ళ కన్నీళ్లు తుడవగలిగితే, వాళ్ళకి ఇంత అన్నం పెట్టగలిగితే, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వగలిగితే, వాళ్ళకు ఇల్లు కట్టించగలిగితే అదంతా దేశానికి సేవ చేసినట్టే లెక్క. అప్పుడు నారాయణుని సేవ చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. పెద్దగా ఆలోచించడం ఆ విషయాన్ని. ఇక్కడ ఈ గుళ్ళోకి వెళ్ళడం, ఈ తిరగడం, దండాలు పెట్టుకోవడం యొక్క సారాంశం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. మానవార్చనం బె మాధవార్చనమురా లలిత సుగుణజాల తెలుగు బాల. ఇంకా 1-2 మంచి పద్యాలు చెప్పుకుని మనం 5-10 నిమిషాల్లో సెలవు తీసుకుంటాం. మనిషి కంటే చాలా విలువైన జీవులు చాలా ఉన్నాయండి. మనం మానవ జన్మే ఉత్తమం అనడానికి వీలు లేదు. మనిషి కంటే చెట్టు చాలా గొప్పది అని చెబుతున్నాడు కరుణశ్రీ. ఎందుకంటే బ్రతికినన్ననాళ్ళు ఫలములిచ్చుటే కాదు, బ్రతికినన్ననాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు. త్యాగభావమునకు తరువులే గురువులు, త్యాగభావమునకు తరువులే గురువులు. లలిత సుగుణజాల తెలుగు బాల. చెట్టు బతికినన్నాళ్ళు పళ్ళు ఇస్తుంది. కేవలం పళ్ళేనా? ఎన్ని ఆకులు మనం తోరణాలుగా కట్టుకోట్లా, ఎన్ని మొక్కల ఆకులు కూరలుగా వండుకోట్లా, పచ్చళ్ళగా చేసుకోట్లా. ఎంత నీడనిస్తున్నాయి దారి పక్కన ఉండే చెట్లు. ఎవరు నీళ్లు పోసారండి వాటికి? బతికినంతకాలం మనకి నీడనిస్తున్నాయి, ఫలాలను ఇస్తున్నాయి, ఆకులను ఇస్తున్నాయి, దేవుడు పూజకు పువ్వులు ఇస్తున్నాయి, ఇంత ఉపకారం చేస్తున్నాయి. చచ్చాక కూడా మన ఇంటి తలుపు అవుతోంది, మన ఇంటి ముందు గడప అవుతోంది. చెట్టు కంటే గొప్ప జన్మ ఉంటుందా అసలు ఇది? మన ఇంటి తలుపు చెట్టు, మన ఇంటి గడప చెట్టు. మనిషి ఎవడన్నా పొడుగ్గా ఉంటే చెట్టు అంత మనిషి అంటారు. మన మానవ శరీరాన్ని గురించి ఆలోచిస్తుండగానే వెధవకంపిది. పొద్దున్న తోవాలి దీన్ని, మధ్యాహ్నం తోవాలి, సాయంత్రం తోవాలి. పొద్దున్న సొంతూరు సబ్బు పెట్టాలి, సాయంత్రం పొరుగురు సబ్బు పెట్టాలి. దీనికి ఏ రోజు సబ్బెట్టి తోవకపోయినా పక్కనే అంటాడు, ఏంటి సంగతి అంటాడు పక్కవాడు. ఇక్కడ వాసన వచ్చేసి బతుకుండగా దీని వైభవం ఇలా ఉంది. ఇక పొరపాటు ప్రాణమే పోయింది అనుకోండి, కొడుకు లేదు, భార్య లేదు, భర్త లేదు, ఈడ్చి పారేస్తారమ్మా. చీమలు పట్టేసే తీసేయండి. వీధిలో వాళ్ళు గొడవ పెడుతున్నారు కూడా. ఎంత కోటీశ్వరుడైనా ఒకటే. దీనికి ఏమైనా విలువ ఉందా? కనీసం ఇందులో ఏ అవయవమైనా ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉందా? అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా, అవయవదానం మహాపుణ్యం, అవయవదానం మహాపుణ్యం చేయండి. నేను చేసి చెబుతున్నా, అవయవదానం చేశా నేను. ఆ కార్డు ఇప్పటికీ నా జేబులో ఉంది. నేను బతుకుని నమ్మను, పరమేశ్వరుని నమ్ముతాను. ఎక్కడైనా ఏదైనా జరగచ్చి చూస్తే వెంటనే ఇచ్చేస్తారు, గొడవ వదిలిపోతుంది. జేబులో పెట్టుకు తిరుగుతున్నాను నేను. చేసి 10 ఏళ్ళు అయింది. అవయవ దానం చేయండి, శంకలు పెట్టుకోకండి, పిచ్చి నమ్మకాలని. అవయవాలు దానం చేస్తే స్వర్గం రాదు. ఇక్కడ వచ్చిన స్వర్గం చాలు, ఇంకా అక్కడ అక్కర్లేదు. ఇక్కడ స్వర్గమే ఎంతసేపు మనకే. ఇక్కడ 16 జన్మల స్వర్గాలు వచ్చేయాలి. 3 మంది కళ్ళు లేక, గుండె లేక, ఊపిరితిత్తులు లేక చచ్చిపోతున్నారండి. ఈ దిక్కుమాలిన కళ్ళు 2 తీసుకెళ్ళి 2 చూడగలుగుతారంటే బతుక్కంటే గొప్పతనం ఉంటుందా? అంతకంటే గొప్పతనం ఉంటుందా? ఈ 2 ఊపిరితిత్తులు 2 అందుతాయంటే అంతకంటే గొప్పతనం ఉందా? ఈ 2 మూత్రపిండాలు ఇంకో 2 అందుతాయంటే అంతకంటే గొప్పతనం ఉందా? అవయవదానం మహాపుణ్యం, అవయవదానం అశ్వమేధ యాగవంత పుణ్యం. చేయండి, అందరూ చేయండి. చెట్టులా బతకాలంటే అవయవదానం చేయాలి. చెట్టు చచ్చిపోయి కూడా తన అవయవదానం ద్వారా తాను కూలిపోయి ఇల్లు కట్టిస్తోంది, పెళ్లి పందిరేస్తోంది, ప్రతి పండక్కి తోరణాలు అందిస్తోంది మనకి. మనం ఏం అందిస్తున్నాం? తోరణాలు లేవు, తో తీసే రణం అందించాం మనం. దెబ్బలాడుకోవడం అంతే. తో పోయింది, రణం మిగిలింది. వాడితో వీడితో ఉంటే రణం ఉండదు, వాడితో వీడితో తెగొట్టుకున్నాం, అందుకే రణం వచ్చింది. తోరణాలే మిగులుతాయి, తోరణాలు అందిస్తుంది. అందుకని త్యాగభావమునకు తరువులే గురువులు. త్యాగం అంటే వేరే చెప్పకల, తరువులే గురువులు. చెట్టు నుంచి నేర్చుకుంటే చాలు. చెట్టు ఇంటి ముందు ఉంటే దాని అందాన్ని వర్ణించడం కాదండి, చెట్టు వల్ల ఉపయోగాలు పిల్లలకి చెప్పాలి. అప్పుడు వాడు చెట్టులా తయారయ్యే ప్రయత్నం చేస్తాడు. చివరిగా అతి ముఖ్యమైన పద్యాన్ని చెప్తాను నేను సెలవు తీసుకునే ముందు. ధనము కలుగు చోట ధర్మము కనరాదు. ఎంత బాధపడ్డాడు ఆయన రాస్తూ ఈ మాట. ధనము కలుగు చోట ధర్మము కనరాదు, ధర్మమున్న చోట ధనము లేదు. ధనము కలుగు చోట ధర్మము కనరాదు, ధర్మమున్న చోట ధనము లేదు. ధనము ధర్మమున్న మనుజుడే ఘనుడురా, ధనము ధర్మమున్న మనుజుడే ఘనుడురా. లలిత సుగుణజాల తెలుగు బాల. లోకంలో చాలా సాధారణమైన విషయం అండి, ధనం ఉన్న చోట ధర్మం ఉండదండి.
బాగా సంపాదిస్తారు. పన్నులు కట్టే విషయం వచ్చేసరికి మనం కట్టకపోతే ఆగుతుంది ఏమిటి, అదే నడుస్తుంది. అయినా పన్నులన్నీ సద్వినియోగం అవట్లా. ఎంత వేదాంతమో. ఆ వినియోగం కూడా మనకెందుకండి, మనం కట్టాల్సింది కట్టాలా వద్దా? కట్టడండి. పన్నులు వినియోగం అవ్వట్లే. అంటే వినియోగం చేయగలిగినటువంటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చాక నువ్వు కడతావు. ఇక్కడ ఎగ్గొట్టడానికి ఇదో మార్గం. ఇక్కడ నీ పన్ను నువ్వు చేయరాదా? మనం చేయమండి, ఎగ్గొట్టాలి. అదే ధనం. పైగా ధనం ఉన్న వాళ్ళ దగ్గర ధర్మం ఎందుకు ఉండదు? ధనవంతుల్లో వదిలేస్తే బాగానే ఉంటాడండి. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి సంపాదించాడు. అదృష్టం ద్వారా అందరికీ రాదు, కష్టపడ్డాడు. ఆయన కష్టం ఆయనకి తెలుసు, భార్యకి తెలుసు, పిల్లలకి తెలుసు, బాగానే ఉంటాడు. ఏం చేస్తారో తెలుసా? బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి ముందు అనవసరంగా 10 కుర్చీలు వేస్తారు. హాల్లో 10 మంది వచ్చి కూర్చుంటారు. ఇక్కడ వీడిని పొగుడుతూ ఉంటారు బాగా. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి వ్రతం వదిష్యామి అని మొదలు పెడతారు. ఇక్కడ ఈయనకి ఇంత గౌరవజనం పెరిగిపోతుంది. ఇక్కడ వీళ్ళందరూ డబ్బుల కోసం పొగుడుతున్నారనే విషయం తెలియదు. అక్కడి నుంచి చెడిపోతాడు మనిషి. అందుకే ధనవంతులైన వాళ్ళు, నాయకులైన వాళ్ళు ఈ గ్యాంగ్ని జారనీయకూడదు. అసలు నీకేం పని చూసుకు వెళ్ళిపో అని చెప్పాలి. ఈ చుట్టూ చేరిన వాళ్ళే పాడు చేసేస్తారు. ఈ డబ్బులన్నీ వాళ్ళు బట్టి కడతారు. వీళ్ళు పొగడ్తలకి ఈయన పొంగిపోతూ ఉంటాడు. పైగా మామూలుగా పొగడరు. భర్తగారు చెప్పాడుగా, యస్యస్తి విత్తం సనరక్కులీనక స పండిత శృతిమాన్ గుణజ్జక సయేవ వక్త శశధరిశనీయక సర్వే గుణ కంచనమాశ్రయింతే. ఆయన నోరిప్పి 2 మాటలు మాట్లాడగానే అసలు మీ ముందు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏమో సరిపోతారండి బాబు, అయ్య బాబు అంటాడు. ఎందుకంటే వీడికి డబ్బులు కావాలి. వీడిది నిజం అనుకుంటాడు ఈ అజ్ఞాని, డబ్బు ఉంది కాబట్టి. మీరు తలుచుకుంటే మీరు ఇలా చిటికలు వేస్తాడు ఇక్కడ. ఎందుకంటే వీడికి ₹1,00,000 కావాలి. ఇవన్నీ వీడిని అమ్మేస్తాడు. వాడు పగలు చూస్తే రాత్రి కాలంలోకి వచ్చే దెయ్యంలా ఉన్నా సరే, మీరు అసలు సినిమాలో చేరలేదు కానీ చేరుంటే అంటాడు. ఇక్కడ ఏమిటో చేరుంటే ఆ హీరోయిన్ చచ్చేది. ఈయన నమ్మేస్తాడు దీన్ని విచిత్రంగా. అక్కడి నుంచి అద్దంలో చూసుకోవడం మొదలెడతాడు. భార్య అదో రకంగా కనపడుతుంది. ఇక్కడ సినిమా ఛాన్స్ కదా, భార్య అదో రకంగా కనపడుతుంది. ఆవిడ కూడా సినిమాకి ఛాన్స్ చేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. ఈ పొగడ్తలు నమ్మడం వల్ల ధనవంతులు చెడిపోతారు తప్పితే సహజంగా చెడిపోరండి. ఇక్కడ కష్టపడి సంపాదించారు కదండి. నడమంత్రం విసిరి పక్కనట్టండి. కష్టపడి సంపాదించిన వాడు చెడిపోవడం మాత్రం కష్టం తెలుసు. ఎంత కష్టపడితే వచ్చింది. 2 ఎకరాలు ఉండేది, వీళ్ళు 20 ఎకరాలు చేసామంటే ఎంత కష్టం. ఆ చెడిపోడండి. ఆయన దుర్వ్యసనాలు పాలవడం, పక్కవాళ్ళు చెడగొట్టేస్తారు. వీళ్ళని చేరనీయకుండా ఉంటే బాగుండదు. అందుకని ధనం ఉన్న చోట ధర్మం ఉండదు. ధర్మం ఉన్న చోట ఇదేం కర్మో కానీ ఆ ధర్మానికి కట్టుబడిన పాపానికి వాడు అయిపోతాడు. అక్కడ నలుగురిని ఆదుకుంటూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళ పనులన్నీ నెత్తి మీద వేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో భార్య అంటాడు, ఎరుగు పరుగు బంగారం ఇంటికి పేడదేవత అంటుంది. ఇక్కడ అందరికీ ఉపకారమే, మనకేముంది ఇక్కడ. అంచేతన ధనము ధర్మం సమస్య కాదు. ధర్మవంతులైన వాళ్ళు కూడా పరిమితిని పాటించాలి. ఊళ్ళో పనులన్నీ నెత్తి మీద వేసుకోకూడదు. ముందు మన కుటుంబం మనకి ముఖ్యం. ఇక్కడ కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారు. అది చూసుకోవాలి. దానం ధర్మం ఇస్తే మగాళ్ళకి బయట కీర్తి రావచ్చు. ఆడాళ్ళకి ఏమొస్తుందండి, వీడి పొరపాటు నీ పెద్ద మనిషి పోయాడంటే ఆవిడ రోడ్డు మీద ఉండాలి. వెళ్ళి అక్కడ మీ ఆయన దాన ధర్మాలు చేసేయడం అని ఎవరిని గౌరవించరు. చేస్తుంటే నువ్వు చూసుకోవద్దేంటి అంటారు. ఇక్కడ ఇదో వ్యాఖ్యానం. అందుకని ప్రతి మగాడు గుర్తుపెట్టుకోవలసిన, ఇంట్లో సంపాదించేవాళ్ళు కుటుంబానికి ఖచ్చితమైన భద్రతను కల్పించి తీరవలసిన, తాను పోతే భార్య పరిస్థితి ఏమిటి అని మొట్టమొదట ఆలోచించిన వాడే సరైన భర్త. 40 ఏళ్ళప్పుడే ఆలోచన చేయాలి. 70 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళ నుంచి చేయాలి. నేను ఒకవేళ ఈరోజు వెళ్ళిపోతే ఈ భార్య పరిస్థితి ఏమిటి, ఆవిడకి ఏమైనా ఉందా ఏర్పాటు, నెలకు 15,000 20,000 25,000 వచ్చే అవకాశం ఉందా, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే 3,000 2,000తో బతకడమేనా? కర్మ ఎంతకాలం ఇది? నేను ఉన్నప్పుడు ఎలా బతికిందో నా భార్య నేను లేనప్పుడు కూడా అలాగే బతకాలి కదా. పిల్లలు ఉండని చూడని చూడకపోని పిల్లలు రామలక్ష్మణులైనా సరే భర్తలందరూ భార్యలకు తమ తర్వాత ఏర్పాటు చేసి తీరవలసింది. అదే దేవతార్చన, అదే దేశభక్తి. లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారండి? వీళ్ళు ఏవో దానాలు ధర్మాలు చేసి పెద్ద పెద్ద మాటలు చెబుతుంటే స్టేజీల మీద కీర్తి ఉంటుంది. ఆవిడకేముందండి, ఫలానాయన భార్య అన్నం తప్పితే ఏముందండి ఇక్కడ? మరి ఆవిడకి అదేనా ఉండాలి కదా. పిల్లల మీద అంతా పిల్లలకి రాసేసి మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోరు. ఓల్డేజ్ హోమ్ ఖాయం ఇక్కడ, ఎవడో చూడడం. మేమని జాగ్రత్తగా ఆవిడ పేర రాసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి, సుఖంగా ఉంటుంది. భార్య పేర రాసి మొత్తం అంతా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. మేము 5 కుమారులు ఉండగా మా నాన్నగారు చాలా గొప్ప భర్త. నిజం చెప్పాలంటే 2 ఎకరాల పొలం మా అమ్మ పేరు పెట్టాడు. సుఖంగా గడిపోయింది ఆవిడ. 2 ఎకరాల పొలం పెట్టాడు. పైగా అందులో షరతు పెట్టాడు, ఆవిడ బతుకున్నంతకాలం అమ్మడానికి వీల్లేదు. దీని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అంతా దాని వైద్యానికి ఉపయోగించాలని చెప్పాడు. ఖచ్చితంగా ఆయన మాట పాటించాం. మా అమ్మ 91 ఏళ్ళు జమీందారు భారీగానే బతికింది ఆవిడ. ఎక్కడ ఇబ్బంది లేదు. విచిత్రం ఏమిటంటే ఒక మాట చెబుతా సరదాకి. ఆ తల్లిని తలుచుకుంటే నాకు ఒళ్ళు తెలియదు. లేదా ప్రవచనానికి వెళ్ళొస్తే ఏమిచ్చారా అని అడిగేది. ఏం చెబుతాం ఆవిడకి? ఏదో ఇచ్చారని.
ఏమిస్తారో నువ్వు అడుగుతావేటి అని 100 రూపాయలు తీసి ఇచ్చేది. నాకు నా ఇంట్లో ఉంటూ కళ్ళనీళ్ళు వస్తే నిజంగానే ఏం ప్రేమ. నాకు ఆ 100 రూపాయలు ఇప్పటికి దాచుకున్నాను. నేను అలా ఇచ్చిన 100 దాచుకున్నాను, అవి ఖర్చు పెట్టిన. వాళ్ళు ఏమిస్తారో నువ్వు అడుగుతావేటి, ఏదో ఇస్తారు, వేరే సన్నాసి ఉంచుకో అని ఇచ్చి తరగడా కింద నుంచి తీసి. అవి ఎప్పుడో నేను ఇచ్చినవే కావచ్చు, నాకు తెలియదు. ఆ ప్రేమ అంతే. ఆవిడ పేరు డబ్బు ఉంది ఖచ్చితంగా, ఆవిడ పేరు పొలం ఉంది, దాని ఆదాయం ఖచ్చితంగా మా అన్నదమ్ములం కట్టుబడి ఆవిడకే పెట్టాం. ఏం తింటారండి పెద్దవాళ్ళు? ఒక్క పూట తిండి తింటారు. ఎందుకంటే వాళ్ళు వృద్ధాశ్రమాల్లో బారేస్తున్నారు, వంతులు వేసుకుంటారు. ఎందుకంటే అమానుషం ఉందా? ఒక్క పూట తింటారమ్మా, ఏం తింటారు వాళ్ళు? రెండో పూట తింటే అరుగుతుందా? 80 ఏళ్ల వయస్సు దాటాక నా తల్లి రాత్రి భోజనం చేయలేదండి. కూర, అమ్మాయి శారద కూర ఉండవు కదా, ఆ కూర పట్టుకురామ్మా, నా కూర తిని పడుకునేది. ఈ కూర ఏమిటమ్మా, ఆనందం అరగదరా అనేది, పడుకునేది. ఇంత కాఫీ అంతే, పడుకు 2 సార్లు కాఫీ తాగుతా. ఆ మాత్రానికి పెద్దాళ్ళు బరువైపోతున్నారా? మనం మనుషులమేనా అసలు? యువతరం అంతా ఆలోచించాల్సిన విషయం. తల్లిదండ్రులకు సేవ చేయకుండా బయట సమాజానికి ఏం చేసినా దండగా దండగా దండగా, మొత్తం దండగా అయిపోయినాయి. అదే జీవిత సారం. అందుకని ధర్మం అంటే ఇదే. ధనం ఉన్నా ధర్మం ఎందుకుంటే ఇంకా ఆలోచిస్తున్నాం మనం. తల్లిదండ్రులు ఆస్తి ఉంటే చూస్తాం, లేకపోతే చూడం. ఆస్తి ఉన్నా ఆస్తి ఇచ్చే వరకు చూస్తాం, తర్వాత చూడం. అంతేనా? అంతకంటే ఏం బంధం లేదా ఇక్కడ? ధనం ఉన్న చోట ధర్మం లేదు, ధర్మం ఉన్న చోట ధనం లేదు. అందుకని ధనము ధర్మమున్న మనుజుడే ఘనుడురా. ఎవడు ధనవంతుడై ఉండి ధర్మాన్ని కూడా పాటిస్తూ ఉంటాడో ఆ మనిషికి నమస్కారం, ఆ మనిషికి నమస్కారం, ఆ మనిషికి నమస్కారం అని లలిత సుగుణజాల శతకాన్ని ఆయన ముగించాడు. 100 పద్యాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎన్ని చెప్పగలను అని చెప్పాను. కొన్ని పద్యాలు ఆయన సంస్కృత శ్లోకాలకు అనువాదం చేశారు. అవి పెద్ద మనం మూలం వేరే ఉంది కాబట్టి అవి చెప్పుకోకపోయినా పర్వాలేదు. ఇవి ఏమాత్రం ఈ యువతరంలో ప్రత్యేకించి తల్లిదండ్రుల పట్ల భక్తిని కలిగించిన, విద్య లక్ష్యాన్ని తెలియజేయడానికి ఉపయోగపడిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. చివరిగా ఒక్క మాట. ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరత ధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. మనము మన కొరకయి మన మనుగడకయి చేయవలెనివి ఇకనైన చేయవలయు. స్వస్తి.